అందరికీ శనార్థులు. కొమరలి జాతరకి ఇది ఆఖిర్వారం అంటే నేను పోకపోతే స్వామికి దండం పెట్టుకోకపోతే అని వచ్చి కొమరలికి దండం పెట్టుకుందామని వచ్చిన. కమనకాడ దిగిన ఇడికెంచి ఆటోలు ఉంటాయి, పోవచ్చు మంచిగా. జై బోలో కొమరలి మల్లన్న స్వామికి జై అనుకొని పోయి స్వామికి దర్శనం చేసుకుందాం. నడవండి. బాగున్నావా? కొమరేలకి ఎవరికేం చేస్తున్నావు? పొద్దుగాల లేచినవా? ఎన్ని గంటలకు ఎక్కిండ్రు బస్సు? 7 గంటలకు ఎక్కితే 9:30 అయినా అదక్క. అక్క జాతరకానే లేకపోతే జాతరకేనా అక్క? బాగానే తీసుకొని వచ్చినావు. పాపము శాతం అవుతుంది ఆయమ్మకి. మీరంతా ఇల్లంతా కుంటాలి, ఇల్లంతా కుంటకెంచి వస్తున్నారు. ఇల్లు ఆటోలు పోతున్నాయి ఇడికెంచి. ఎంత తీసుకుంటారో ఒకళ్ళకి? ఎంత? 20 రూపాయలు ఉన్నాయి. అరే వచ్చినప్పుడు 20 తీసుకున్నా. ఏమది బట్ట నేను వేరే ఆటో ఎక్కిపోతా. 20 రూపాయలు ఆటో ఎక్కుతాను. ఏమద్దు అవతలకి ఆఖరికి ఒక ఆటో ఉన్నది. తమ్ముడిని అడుగుతా. తమ్ముడు ఎంత తీసుకుంటావు? 30 రూపాయలు. 20 ఇస్తా. నాకు 20 ఉన్నాయి. సరేనా? సరే. ఫోన్ పట్టి. తమ్ముడు మంచోడు. పబ్లిక్ రావాలనా? పబ్లిక్ వచ్చినాకనే పోవాలి. అటువంటి మెల్లగా పోదాం. కానీ నడుచుకుంటా కూడా పోవచ్చు. వెనకటికి అట్లా నడుచుకుంటూ పోతుంటే ఇప్పుడు ఎక్కడ నడుస్తలేం కదా. మెల్లగా ఆటోలు పోతున్నాయి, ఆటోలలో ఎక్కేసి పోవచ్చు. అవతల బంది కిలోడితే పోయే ఆటో ఎక్కుతా. మెల్లగా పోతా ఉంటే ఎక్కడ తమ్మి? ధర్మారం. ఎంత దూరం ఉంటుంది? పెద్దపల్లికి. ఏం చేస్తున్నారు వీళ్ళంతా? ఎప్పుడు వెళ్ళిండ్రు తమ్మి? ఎన్ని గంటలకు బయలుదేరిండ్రు? పొద్దుగాల 5కి వెళ్తే వచ్చేసిండ్రు. ఏందక్క బోనాలు గిట్ట వేసేడుతున్నదా? మంచి సంచులు గించులు బాగానే కట్టేసి. వంటకి గిట్ల ఏం తెచ్చుకున్నారు? మరి వంటకు సామాన్ తీసుకొచ్చిన. సామాన్ తెచ్చి ఎప్పటి వరకు ఉంటుంది తమ్మి? సాయంత్రం వరకు. అదే మళ్ళీ సాయంత్రం పోవుడేనా? మళ్ళీ వేముల పోయి ఆడికెంచి పెద్దపల్లికి. ఆడికెంచి పెద్దపల్లికి అట. ముందుకు ఒక ట్రాక్టర్ ఉన్నది. మెల్లగా ఎక్కి వాళ్ళతో ముచ్చట పెట్టుకుంటూ పోవచ్చు. అక్కడ ట్రాక్టర్ ఎక్కుడా అంటే మామూలు ముచ్చట కాదు. ఇగో గిట్లకేంచి ఎక్కాలి. మంచిగా తాటిపత్రులు వేసిండ్రు కూర్చోనికి. మొత్తానికి అయితే ట్రాక్టర్ ఎక్కి ముద్దుగా కొమరేలి కొత్తన జైబోలో కొమరేలి మల్లన్నకి. అంత 7కి వచ్చిండ్రక్క. మేము గాయలకు బెజ్జంకి మండలం. బెజ్జంకి మండలం అంటే ఏ జిల్లాకి వస్తుంది అక్క? 5 కిలోమీటర్. అక్క ఇప్పుడు ఎన్ని గంటలకు వెళ్ళిండ్రు మీరు ఇళ్ళకి? మేము 7:30. 7:30 అంటే 9 కొట్టింది. ఇప్పుడు తాత్పరంగా వస్తుంది. ఎంతమంది వెళ్ళిండ్రు అక్క? మేము 16 మంది. మొగోళ్ళతో 16 మంది, పిల్లలతో 18. ఒక్కతే కనబడుతుంది చిన్నపిల్ల. అరే బాగున్నా? అరా మీది? స్కూల్కి పోతున్నావా బేట? ఏమంటుంది తీసుకొస్తుండ్రా నిన్నిడికి? ఎప్పుడన్నా వచ్చినావా? ఏమన్నా మొక్కుకొని వస్తున్నావా? ఏం కదా చదువు రావాలని మొక్కుతున్నాడు కానీ నేను చదువుకోవాలనుకుంటలేవు. దేవుడా దినాం నేనే చదువుకునేటట్టు చెయ్యి సామి అని మొక్కుకో. చెల్లె ఏం పేరు? నీ పేరు? విజయ. అమ్మాయి మీరంతా ఏం చేస్తారు? మాది వ్యవసాయం అంతే. ఇంటి దగ్గర పిల్లలు. ఏంది కొమరేలికి ఎందుకు పోతున్నారు? ఏం కదా? దేవుణ్ణి చూసి రావాలి ఒకసారి. అందరూ మంచిగా ఉండాలి, అంత మంచి జరగాలి అందరికి. అంతే కాదమ్మా. ఇప్పుడు పోయి బోనం చేసుకున్నాడు అట్లాంటివి ఏమన్నా ఉన్నాయా? లేకపోతే ఉత్తగా? లేదు, బోనం చేసుకుంటాం. దర్శనం అయిపోయినాక బోనం చేసుకుని అప్పటికి నైట్ నిద్ర చేసి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తాం. అమ్మాయి ఇప్పుడు మీరు అంత ఒక కుటుంబం వల్ల దోస్తులు కూడా అందరం ఉన్నాం. ఒక్కూరలే కానీ దోస్తులు. ఇప్పుడు మీ ఇంట్లోకి ఎవరు వచ్చిండ్రక్క? ఆయన టీ షర్ట్ వేసుకున్నా అన్న. నువ్వక్క? నువ్వు ఒకదాన్ని. నువ్వురా? మేము మా ఫ్యామిలీ మొత్తం నడిపేట ట్రాక్టర్. ఈ అన్ననేమో టవల్ కట్టుకున్నా అన్న. నడిపేట మా ఆయన. ఈ మత్త అక్క బాగున్నావా? ఏం చెప్పిండు అన్న వచ్చేటప్పుడు? నేను చెప్పినట్టే వినాలే. నువ్వు అన్నాడా లేకపోతే నీ అమ్మ చెప్పక్క? అన్న మాట నువ్వు వింటావా? నీ మాట అన్న వింటాడా? అన్నమాట నేను వినాలి. అంతేనా? ఇంకా అన్నమాటనే వింటున్నా. మా కోడలు వచ్చింది, మనమడ కూడా వచ్చే. ఇంకా అన్నమాట వింటాను. ఇంకా పిరి బస్ వచ్చినాక కూడా వింటున్నావా అన్నమాట?
ఈయన పోతూ ఊకోడు. ఈయనకపోతే ఊకోడంటే అన్న పని చేస్తామండి కొమరలికి పోయిందాక. నాన్న నీ పేరేంది బెట్ట? మహాన్షివి. ఏ క్లాస్? యూకేజీ. అమ్మ ఇప్పుడు ఏం మొక్కనికి వస్తున్నావు కొమరలికి నువ్వు? దేవుని దగ్గరికి అంతేనా? బోనం గిట్ల చేస్తామంటాను. బోనం చేస్తాను 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చి బోనాలు చేస్తాను. అక్క ఎందుకు 2 ఏళ్ళకి ఒకసారి బోనం? మామూలుగా చాలా మంది స్వామికి ఏడాది చేస్తారు కదా. ఎట్లా మొక్కుంటే అట్లా. ఇప్పుడు ఈ మొక్కు నీదేనా? మీ అత్త వాళ్ళు ఉన్నప్పటి నుండి వెనకటి మా అత్త వాళ్ళు ఉన్నప్పటి నుండి. ఈ చేపకు కొత్తగా వేసిండ్రు. అది బిర్జి కిందకేంచి వస్తున్నాము, మీదకేంచి రైలు పోతుంది. సిద్దిపేట రైలు పోతుంది. అమ్మాయి ఎవరు? మీ ఆయన ఏం చేస్తాడు? వచ్చిండా మరా? మా ఆయన తాళ్ళెక్కుతాడు. తాళ్ళెక్కుతాడు. గౌన్లన్న గీత కార్మికులు. మరి తెచ్చినవా అక్క కొమరలికి వస్తున్నావు? ఏమన్నా కాడికి ఇంత కాళ్ళు కొట్టు. అంత పొద్దున ఎక్కాడు కదా. అంత పొద్దున 7:30కి ఎక్కినరంట కదా. 7:30 ఎక్కరా మరి? ఎక్కారు. అప్పుడే పోతారు. అప్పుడే పోతారు బోనాలు చేస్తాం కాబట్టి తీసుకురాం. కళ్ళు తీసుకురాం కాబట్టి కాళ్ళు ముట్టుకోరు. ముట్టుకోము. మళ్ళీ కదా ముట్టుకుంటే నిన్నటి దాకా ఈ టైం కల్లా ఎండ దంచి కొడితే చెంపల పోటీ పట్ట కొట్టినట్టు అనిపిస్తుండే. నెత్తి మీద కొడుతుంటే ఎండ దూప అయింది నిన్న ఈ టైం. ఈ రోజు చూడండి సామితానికి వస్తున్నామా అని చల్లగా, సామి కష్టపడకుండా అమ్మ పిల్లలు మీరు నాతకు వస్తున్నారు అన్నట్టుగా మంచిగా గాలి, చిన్నగా అడవి వాతావరణం చల్లగా ఉన్నది, హాయిగా అనిపిస్తున్నది. పోత నాకు అట్లా పొలాలను చూడబుద్ధి అయింది. ఆ తమ్ముతో ఒకసారి ఆపిపించి పొలంలోకి పోయి కాలు కడుక్కొని మళ్ళీ ఇంకొక ఆట ఎక్కిపోదామండి. ట్రాక్టర్ దిగి ఇటు వస్తే ఈ తమ్ముని పేరు. తమ్ముడు నమస్తే, ఏం పేరు? నమస్తే అక్క, మహేష్ నా పేరు. ఏ ఊరికెంచి వస్తుంది తమ్మి? బెజ్జంగి మండల్ గాగిలాపూర్. ఎవరెవరు వచ్చిండ్రు మీ ఇంట్లోకించి? మా ఫ్యామిలీ మొత్తం వచ్చాం. మా భార్య, మా నాన్న, మా అమ్మ, మా భార్య, పిల్లలు, ఇంకా మా పక్క వాళ్ళు ఇట్లా అందరం వచ్చినాం. అందరిని వేసుకొని వెళ్ళిర్రు మెల్లగా? అవును. తమ్ముడు ఇప్పుడు ట్రాక్టర్ నడిపించడు ఎట్లా? మళ్ళా ట్రాక్టర్ సేమ్ కార్ లాగానే నడుపుకోండి. కార్ లెక్కనే కానీ మస్తు పెద్దగా ఉంటుంది తమకి. ఇంతమంది ఎక్కిండ్రు కదా, భయం కదా? కుళ్ళు ఉంటది కదా. ఇట్లా బస్ అంటే ఇట్లా నిండు ఉంటది కాబట్టి భయం కాదు నాకు. ఏం కాదు, అట్లా భయం ఏం లేదు. మంచిగా చూసుకుంటాం, మెల్లగా వస్తే ఏ కాదు. దేవుని దయ. తమ్మి ఏం మొక్కుకోనికి వస్తున్నారు మీరు? పిల్ల పాపలు, మా గొడ్డు గోదా అన్ని మంచిగా ఉండి మంచిగా ఉండాలని మొక్కుకోనికి వస్తున్నాం. ఏం పేరు? నీ పేరు? సాయి కుమార్. ఎందుకు రాట కూర్చోలేవు? అలా కూర్చోబుద్ది కాదు. కూర్చోబుద్ది కాదు, వాళ్ళంతా ముచ్చట్లు పెడతారు ఆడవిల్లలు అనుకున్నట్టు. అన్న నమస్తేనే. బాగును అన్న. ఏం పేరు అన్న? శంకర్. ట్రాక్టర్ మీదేనా అన్న? శంకర్ అన్న నువ్వేం చేస్తావు? నేను వ్యవసాయం చేస్తా. వ్యవసాయమే అన్న. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే కొమరలి కడక? అనిపిస్తుంది ఇక్కడ. ఈ అన్నోళ్ళు వ్యవసాయదారులు కొడుకుని తీసుకొని మొత్తం కుటుంబం అంతా తీసుకొని పక్కనుంటూ నువ్వు పక్కకు ఉండేటోళ్ళను అందరిని వేసుకొని ముద్దుగా బయలుదేరి వస్తున్నారు కొమరలి కాడికి. పోయేస్తా మహేష్ అన్న. బాయ్ అమ్మ, బాయ్. పోయమ్మనే బాయ్ అంటున్నారమ్మా అక్కయ్య నన్ను చూడండి. బాయ్ చిన్నదానా బాయ్. అటు ఒక బంతి తోట, ఇటు ఒక బంతి తోట. బాయ్ అమ్మనే. ఇలా చామంతులు కూడా ఉన్నాయి. చూద్దాం పండి. ఒక పాట ఉంటుంది, హారతి ఇవ్వాలి మంగళారతి ఇవ్వాలి, కొమరలి మల్లన్న నీకు హారతి ఇవ్వాలి, బంతి పూలతోటి పూజ చెయ్యాలి. మళ్ళా బాగానే ఉంటుంది పాట. అబ్బా ఏమన్నున్నదా బంతి తోట, ముద్దుగా అనిపించింది. గిడికెంచి దిగచ్చు. ఒకసారి తోటలకు పోయి బంతిపూలను అన్నిటిని చూసి తెంపుకొని నెత్తిలో పెట్టుకొని పోదాముటి. మొత్తము పచ్చబంతులు, ఎర్రబంతులు ఎక్క కనిపిస్తాయి కానీ మనకు పండగలప్పుడు ఇగో పచ్చబంతులు చూడండి ముద్దుగా ఉన్నాయి. ఇంకా మస్తు పెరగాలి. ఇంత అయితే కానీ మంచిగా అనిపిస్తాయి. అవతల బంతికి ఎర్రబంతులు ఉన్నాయి. మామూలుగా బంతి చేనులల్లా పాములు ఉంటాయి అంటారు. ఎందుకంటే ఎండాకాలం కదా, చల్లదనానికి వచ్చి మంచిగా వండుకుంటాయి అంటారు పాములు గిట్లా. కానీ చూసుకుంటా పోతానమ్మా, నాకు భయం అసలే. ఈ పువ్వునే క్రోటాన్స్ అంటారు. మంచిగా ఉంది కదా. ఇది పెద్ద సైజుది ఉంటుంది, ఇంత పెద్ద సైజుది. ఆ క్రోటాన్ వచ్చేసి అలా బొకెళ్ళలో పెడతారు కదా, అది పెద్ద క్రోటాను. అవతల బంతుకున్న ఏమో కుంకుమ బంతి పూలు, ఇవేమో పచ్చబంతులు. కానీ ముద్దుగున్నది. ఒక పచ్చబంతి పువ్వు తెంపుకొని, చిన్న పచ్చబంతి పువ్వు తెంపుకొని నెత్తిలో పెట్టుకుంటున్నా. ఏదైనా బంతి పువ్వు ఉన్నంత అందంగా ఏ పువ్వు అనిపించదు నాకు ఎందుకో. చాలామంది దేవుళ్ళ కాడికి పూజలు చేయనికే బంతిపూలను వాడరు, కానీ తోరణాలు కట్టనికే డెకరేషన్ చేయనికే బంతిపూలు వాడతారు. ఏదేమైనా బంతిపువ్వు అందమే వేరు.
కానీ ఈడ కొమరలి మల్లన్న తాట బంతిపూలతోటి స్వామికి పూజ చేస్తారు. అబ్బాయి ఎన్ని రోజులకు బోరు చూసినో నేను. ముద్దుగా బోరు వచ్చిన వాళ్ళు ఇగో కట్టెల పొయ్యిలు పెట్టుకొని వండుకొని తిని చేసిపోతారు కదా, అట్లా అటు బందుకు చూడండి ఏమన్నున్నాయా పొలాలు. మంచిగా అనిపిస్తుంది చూస్తుంటే పచ్చగా. ఈడ ఒక గుడి చేసుకున్నారు, వచ్చేటోళ్ళకు పోయేటోళ్ళకు మంచిగా మక్క బుట్టలు గిక్క బుట్టలు పెట్టుకొని అమ్ముకోవచ్చు. కోళ్ళు చూడండి అమ్మ ఎన్ని కోళ్ళు కనబడ్డాయి ఒకటే పారే. అరే సీమ కోళ్ళు కూడా ఉన్నాయి. బోరేసుకున్నారు. ఈ కోడి పుంజుని చూడండి ఎంత ముద్దుగున్నదో. ఆహా, పొలం మీదకి వచ్చే గాలి మస్తు చల్లగా ఉంటుంది అంటారు కదా. ఇగో ఇది వరి ఎంత చల్లగా ఉన్నది చూడండి. ఈడ ఇలా పడితే ఇది తుమ్మ చెట్టు, సర్కార్ తుమ్మ అంటారు కదా, ఆ తుమ్మ చెట్టు. కళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే పొద్దుగాల లేచి ఆకుపచ్చ రంగులు చూడాలంటారు. ఇటు బందుకంటే అటు బందుకు ముద్దుగా వరాల మీదకించి పొలాలలో తిరుగుడు ఎంత బాగుంటుంది కదా. అటు పోదాం పండి వరం మీదకి. వరాల మీద నడుచుడు అంటే కొంచెం కష్టమే. మొత్తం వరాల మీదకి వస్తే ఎంత మంచిగా అనిపిస్తుంది కదా. వరం మీదకి వచ్చినాక చుట్టూ పొలం చూడండి, అబ్బా ఎంత మంచిగా ఉందో. ఏమన్నున్నదా వరాల మీద కూడా పాములు ఉంటాయని చాలా మంది అంటారు, కానీ నియానికి గిన్నె నీళ్ళలో పాములకు రావు. సరసర వచ్చే ఏమంటారు నీరుకట్టెలు అయితే వస్తాయి, కానీ మామూలు పాములు అయితే రావు. ఈ వరము గడ్డి ఇవి వరి తెలుస్తలేదు, అందుకని కనబడతలేదు తువ్వ. లేకపోతే నాకు కూడా ఇట్లా సరసర నడుచుకుంటూ పోవడొచ్చు. ఇగో పొలంలోకి ఇంత మంచిగా నీళ్ళు ఇట్లా పోతుంటాయి, ఇళ్ళకెంచి అండ్లకు వాళ్ళకెంచి ఇళ్ళకు ముద్దుగా బాగుంది కదా. కొమరేలి మల్లన్నకి జై స్వామి పేరు మీద ఈరోజు నేను మొత్తం వచ్చి పొలంలోకి దిగి ముద్దుగా అటు ఇటు తిరుగుతున్నా. నాడు ఉండి ఇక గుడి కడుక్కోదామండి. అట్లా పొలంలోకించి వచ్చి అబ్బా ఇక్కడ ఏమన్నున్నదా. పొలమంతా తిరిగేసి వచ్చిన నేను. నాడుండి ఇక బయటికి పోదాము, మళ్ళీ ఎండ అవుతుంది. దెబ్బ పోయి స్వామి దర్శనం చేసుకోవాలి. కొమరెల్లి ఊర్లకు వచ్చేసిన గుడికాడికి పోదామంటని ఆడ కమానున్నది. కొమరెల్లి గొంగళ్ళకు ఫేమస్ అంటారు. ఏ ఊరికెంచి? మాది కామారెడ్డి. కామారెడ్డికెంచి వచ్చి గొంగళ్ళు అమ్ముతారా? ఆ ముక్క చేతుడు గుంజి నేను 2 చేతులతో గుంజట్లేను. ఇక అలవాటైంది కదమ్మా. చిన్నగా అంటే ఎంత పడుతుంది అక్క? ఈ చిన్నదంటే 500 పడుతుందమ్మా. ఏంటి భుజం మీద వేసుకునేది? ఇది పట్టణానికి వస్తుంది, పట్నంకి దేవునికి ఇస్తారు అట్లా. ఇది 500 పడుతుంది. అది 500. ఇవక్క ఇవి రంగు అదేమో ఇది నాగబంధ నడుము కట్టుకుంటారు. నాగబంధము నడుము కట్టుకుంటారట. బీల్ రోల్ కట్టుకుంటారు. ఓ వీరప్ప బాగానే పెద్దగా ఉంది అక్క. పెద్దగా ఉంటుంది, నడుముకు కట్టుకుంటారు దాన్ని. నడుముకు కట్టుకుంటారట 2 వరుసలు. ఇది అక్క ఇది ఎంత పడుతుంది? ఇది 500. అది కూడా ఇది పెద్దది కదక్క. మరి ఇది చిన్నది, కానీ నేయడానికి టైం పడుతుంది కదమ్మా దానికి. ఆహా కాదు, నువ్వు ముందు చూపించినది చిన్నది. ఇది 500 చెప్తాను, దీన్ని 300 కూడా ఇస్తాం. ఇది ఎంత చెప్తారు? ఎంత? అది 500 చెప్తాను, 400కి ఇస్తాం. ఇది జర పొడుగున్నది. అక్క మీరు ఇప్పుడు ఏం కుడుతున్నారు ఆఖరికి? మరి గొంగడి సైడ్ కుట్టాలి. కుడితే ఇది కొబ్బరి పెట్టుకుంటారు చేన్ల గొల్రకాడ కొబ్బరి పెట్టుకుంటారు. కొబ్బరి అంటే ఏందక్క? కొబ్బరి అంటే ఇట్లా కప్పుకుంటారు అన్నట్టు చేన్ల తిరిగేటప్పుడు. అట్లే పండుకుంటారు కదా గొల్రకాడ, ఇది వేసుకొని వండుకుంటారు. అంటే ఎందుకు అట్లా ఇదే వేసుకొని వండుకున్నాడు? అంటే ఇది దుమ్ము అంటది, కింద వేసుకున్నా కానీ ఏముండదు దీనికి. ఒకసారి దులిపినమంటే పోతుంది, పిండేది ఉండదు దీనికి. పిండుడు ఉండదు. ఏడాదికి ఒక్కసారి విండద్దు అక్క. దీనికి అసలు ముట్టుడు అంటుడు అనేది ఉండదు గొంగడికి. అది సంగతి. అందుకని అక్క మరి తెల్లగొంగడి తెల్లగొంగడి ఇది పూజకు పంతులు వేసుకుంటాడు. పంతులు మడి కట్టుకుంటాడు, దీన్ని మడి కట్టుకొని పూజ చేస్తారు. ఇది తెల్లగొంగడి. మరి ఇది ఎట్లా చేస్తారక్క? ఇది గొల్రాదే తెల్లగొర్రెలు. ఇదేమన్నా ఎక్కువ రేట్ ఉంటుందా అక్క? అది ఉంటుంది. చిన్నదైతేనేమో 800, పెద్దదైతేనేమో 1200. అదేమో బీరప్ప పట్టణానికి బీరప్ప లగ్గానికి బీరప్ప దాని మీద సొగ్గలేదు. ఇది ముద్దుగున్నది అట్లా. అక్కడ ఏమంటారు మీది దేశం అంటారు కదా, నార్త్ సైడ్ అంటారు కదా. నార్త్ సైడ్ వాళ్ళకి చలి శాన్ ఉంటుంది, మానసంటి వాళ్ళది గొంగడు ఒక్కటి కొంచెం అయినరా అంటే వెచ్చగా పడుకోవచ్చు. ఢిల్లీ ఎటు పోయినా కూడా మంచిగా కప్పుకోనికి మంచిగా పనిచేస్తుంది. కానీ మురికి కాదు అక్క. మరా కాదు.
దులిపితే పోతుంది, దానికి దుమ్ము అనేది ఉండదు. ఆ, దుమ్ము అనేది ఇది మంచిగా ఉన్నది చూడండి. అక్క గొర్రెలకు స్నానం చేపియరా మరా? గోల్రకు తానం అంటే ఎప్పుడో ఒకసారి, సంవత్సరానికి ఒకసారి కడిగి దాన్ని ఉన్ని కత్తరిస్తారు. ఆ. నీ పేరేందక్క? లక్ష్మి. లక్ష్మక్కనేమో కామారెడ్డి లక్ష్మక్క. అక్క నువ్వక్క? మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ కోకుంట్ల. అక్క ఆడ కూడా ఇసుంటి ఇక్కడనే ఇవే గొంగలు. ఇవి ఎందుకు వీటికి ఉత్కరు వీటిని? ఉత్కర్ అంటే ఇప్పుడు దానికి దుమ్ము అంటది, గొర్రెలు అని అంటే అని వండుకుంటాయి కదా, ఆడ దుమ్ములో వండుతాయి, సత్తలులో వండుతాయి, దానిలో గొర్రె అంటదు, దుమ్ము అంటది గొర్రెకు. సంవత్సరానికి ఒకసారి కడుగుతారు నీళ్ళులో, చెరువులకు దొలకపోయి గొర్రెలని ఒకసారి సంవత్సరానికి ఒకసారి కడుగుతారు. అక్క మీరు గొర్రెలోళ్ళా? మేము కుర్రోళ్ళం. కుర్మోళ్ళ అంటే గొర్రెలు ఉంటాయి కదా, గొర్రెలు ఉంటాయి. యాదవుల తాటనేమో బర్రెలు ఉంటాయి. బర్రెలు దునపోతులు పత్తి కుర్రోళ్ళు అంటారు వాళ్ళని. వాళ్ళు పత్తి కుర్రోళ్ళు, మేము ఉన్ని కుర్రోళ్ళం. పత్తి కుర్మ ఉన్ని కుర్మ. గొర్రెలలో 6 కుర్మలు ఏమో ఉంటాయి కదా? 4 ఉంటాయి, 6 ఉంటాయి, 7. ఇగో ఈ అక్కోళ్ళు ఉన్ని కుర్మోళ్ళు, ఈ తమనోళ్ళు కూడా వాళ్ళే. అక్క మంచిగానే ఒక్కొక్కసారి అక్కడ తిరుగు. ఆ అక్కను చూడు, ఇగో ఈ అక్క జడలో చూడండి ముద్దుగా సూది పెట్టింది. బాగానే పెట్టుకున్నావు అక్క. పుసుకున్న చేయి గుట్లే గుచ్చుకుంటే ఏం గుచ్చుకోదు, ఏం గుచ్చుకుంటుంది, ధ్యాస లేకుంటుంది. ధ్యాస లేకుంటుంటామా, సోయి లేకుంటుంటామా అంటున్నది. అక్క ఏం పేరు నీ పేరు? నా పేరు తిరుపతమ్మ. తిరుపతమ్మ. అక్క మరి మీరు ఇద్దరే వచ్చిండ్రా బేరం చేయని? మొగళ్ళు కూడా వచ్చిండ్రు. వాళ్ళు కూడా పెట్టిండ్రా పక్కకి ఇంకొక దుకునమా? లేదు, హోల్సేల్ ఇస్తుంది. అది మాత్రం చాలా బాగుంది. అది ఎంతక్క? తెల్లది నల్లది బేరం చేస్తే ఎంతకి ఇస్తావు? 200 తక్కువ చేసి ఇస్తుందంట. కానీ ఇది ఎంత ఉన్నదో చూస్తామండి. చిన్న పెద్దగా లేదు. 1200 చెప్తుంది అక్క. బేరం ఆడితే 200 తక్కువకి ఇస్తుందంట. 1000 రూపాయలు. మనం గట్టిగా బేరం ఆడినా మనకు కృష్ణవారం మొక్కలు లెక్క 800 కూడా ఇస్తుంది. తీసుకుపోతాం, మళ్ళీ వచ్చేటప్పుడు తీసుకుపోతాం. ఒక్కసారి అంత తిరిగేసి వచ్చినాక పోయేటప్పుడు తీసుకుపోతాం. నాకు ఎక్కువ ఈ కాళ్ళకు కట్టుకునే తాళ్ళు ఉంటాయి కదా అక్క, దిష్టి తాళ్ళు. అవే దిష్టి తాళ్ళే ఎక్కువ వాడుకుంటా నేను. ఉనితాడు దిష్టికి వాడతాం. నీతో కూడా నేను అది కొనుక్కుంటాను అక్క. పోయేటప్పుడు కొనుక్కుంటా. నాకు గొంగళ్ళని చూడంగానే పానం అంతా కలకలా అనిపిస్తుంది. స్వామి కమాన్ కనబడ్డ చూడండి. కమాన్ కాడికి వచ్చినాము. సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం. ఈ అన్న చాలా పెద్ద అన్న. ఆ అన్న కథ మస్తు పెద్దగా ఉన్నది. ఎప్పుడన్నా చెప్తా కానీ మీకు నేను సమయం దొరికినప్పుడు. ఎదురుగా కామాను యువతల బంధు కుండలు చూడండి ఒక్కసారి ఎంత మంచిగా. దేవుని కాడ కుండల బేరం చేసుకొని తీసుకొని పోయి మంచిగా బోనం చేసుకుంటారు. కొమరెల్లి మల్లన్నకు బోనాలు ఫేమస్. స్వామికి బోనాలు చేసుకొని కొంతమంది ఏమో బోనాలు ఎత్తుకొని స్వామి కాడికి పోతారు. కొంతమంది ఏమో ఉన్న కాడనే స్వామి పేరు మీద పట్నం వేపించి బోనం చేసి పూజ చేపించి హారతి ఇచ్చేస్తారు. అది నడుస్తుంది. ఇడ ఎండాకాలం వచ్చిందా అంటే కుండ కొనుక్కోవాలి, దాంట్లో నీళ్ళు తాగాలి, కుండల నీళ్ళు మంచి ఇట్లాంటివన్నీ చెప్తారు కదా. నాకు ఇట్లా చిన్న చిన్న గురిగిలలో నీళ్ళు తాగితే మస్తు ఇష్టం. కానీ ఇట్లా మన సరిపోయేటన్ని పెట్టుకోవాలి, నీళ్ళు పోసుకోవాలి. రాత్రిపూట మంచిగా పొద్దుగా లేచి తాగొచ్చు. కావాలంటే కొంచెం పెద్ద గురిగి కూడా కొనుక్కోవచ్చు. మంచిగా ఉన్నాయి కదా గురుగులన్నీ. కుండలన్న నువ్వేనా? ఏం పేరు? గర్నపల్లి కనకయ్య. కనకయ్య అన్న ఎవరు? కడవేరుగు కనకయ్య అన్న. అన్న ఎట్లున్నది దంద, ఏం కథ? బోనాలు మట్టి పాత్రలు తక్కువ వాడతారు. కొమరెల్లి మల్లన్నకు సర్వాలు ఎక్కువ యూజ్ చేస్తుంటారు. వెనకటి నుంచి వెళ్ళి మట్టి పాత్రలు చాలా తీసుకునేది పెద్దలు. మట్టి కుండల బోనం చేసి మల్లన్నకు సమర్పించి దేవునికి బోనాలు మల్లన్న పట్నాలు అవన్నీ అది చేసుకుంటారు. ఇప్పుడు మట్టి పాత్రనే ముఖ్యమో శ్రేష్టం అంటారు కదన్న. దేవునికి ఫస్ట్ నుంచి వెళ్ళి స్టార్టింగ్ లో దేవుని అప్పటి వరకైనా మట్టి పాత్రలు బోనం చేసి మట్టి పాత్రలు ముఖ్యమే చేస్తారు. అప్పటి నుంచి గిరాకీ మరా తక్కువ ఉంది మరి. తక్కువ ఉంది. ఈ బుడ్డ కుండలు అయితే ఎంత పడతాయి? ఆ నల్ల కుండలు అయితే ఎంత పడతాయి? ఆ ఎర్ర కుండలు అయితే ఎంత పడతాయి? ఇవి ఏమైందేమో 100 రూపాయలకి ఇస్తారు మేడం. జోడనా ఒకటే? జోడ చెట్టు
సెట్ 100 రూపాయలు 100 రూపాయలు. ఎర్రది ఎర్రది నల్లదైతే నల్ల అయితే ఒక 20 రూపాయలు ఎక్కువ 120. ఎందుకన్నా నల్లదానికి ఎందుకు పైసలు ఎక్కువ హైదరాబాద్ వాళ్ళు ఎక్కువ మల్లన్న స్వామికి అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి వెళ్ళి మట్టి పాత్రలు నల్ల కుండలు చేస్తారు అన్నట్టు. కొంచెం మంది ఏమో ఎర్ర కుండలు అవి చేస్తారు. తాతల తండ్రుల నుంచి అనేది దాంతో నడిపిస్తుండే మేడం. నీ పేరేందన్నా? కనికేయ. కనకయ్య అన్న. ఇప్పుడు జాతర 7 వారాలు 7 వారాలు 7 వారాలకు జాతర జోరుగా సాగుతుంది, మంచిగా పోతుంది గిరాకి. మరి ఉట్టప్పుడు కూడా కొంచెం చేస్తారు. ఇప్పుడు రాని వాళ్ళందరూ అప్పుడు ఉట్టప్పుడు చేస్తారు. వస్తూనే ఉంటారు ఎప్పుడు దేవుని దగ్గరికి ఎప్పుడు మొత్తం వస్తారు. మరి అప్పుడు ఇట్లనే మస్తుగానే గిరాకి నడుస్తూనే ఉంటుందా? ఇట్లా ఉంటుంది. తక్కువ అయిపోయినాయి ఇప్పుడు కొంచెం. బోనం అయితేనేమో 100 రూపాయలకు సెట్ 2 బోనాలు తీసుకుంటారు కాబట్టి 200. ఆ నల్లయి కుండలు ఏమైతే హైదరాబాద్ వాళ్ళు కొంచెం ఎక్కువ తీసుకుంటారంట. అది 120 రూపాయలు, 20 రూపాయలు ఎక్కువ చేసి ఉంటుంది అక్క. ఇదైతే తక్కువనే ఉంటది, ఇది 100నే ఉంటది, అది 120 ఉంటది అని చెప్తుండు కనకయ్య అన్న. కుండలా నీ చూసినాక ఇక లోపలికి పోదాం పండి. ఇదే మల్లికార్జున స్వామి దేవస్థానం కొమరెల్లి గుడికాడికి పోదాం. మల్లన్న స్వామి గుడికాడికి. మీసాల మల్లన్న ఎవ్వరు ఏది కోరుకుంటే ఆ కోరికలను తీరుస్తాడంటారు. ఆ స్వామికి దండం పెట్టుకోనికి వచ్చిన నేను ఈరోజు. ఎక్కడ అంటే అక్కడ మొత్తం అమ్మేటోళ్ళు చేసేటోళ్ళు మంచిగా వాళ్ళ బతుకుదేరు నిమ్మలంగా కట్టెల కాడికెంచి, పువ్వుల కాడికెంచి, రంగుల కాడికెంచి అన్నీ అమ్ముతుంటారు. చిన్న చిన్న జీవితాలు, చిన్న చిన్న వ్యాపారాలు అన్నీ ఇట్లా మంచిగా జోరుగా సాగుతాయి. కొమరెల్లి మల్లన్నకు పెళ్ళిళ్ళు, పిల్లలు ఇది చాలా ప్రత్యేకము. కోరమిసాలు ఎందుకు మొక్కుకుంటారు చెల్లె? కోరికల కోసం కోరమిసాలు. కోరికల కోసం స్వామికి కోరమీసాలు. ఇవి వెండే అసలే వెండి కోరమీసాలు. ఇవి ఎంత పడుతుంది? ఒక్కటి బాగానే బరువు ఉంది. 500 ఉంటుంది. 500 అంట. మళ్ళీ ఇగో తొట్టెన్లు పిల్లల కోసము, పిల్లలు పుట్టాలని తొట్టెన్లు మొక్కుకుంటారు. ముద్దుగా తొట్టెలు కట్టి మొక్కుకుంటారు. మళ్ళీ ఏడాది కల్లా మాకు పిల్ల పుడితే స్వామి నీ పేరే పెట్టుకుంటాం, నీకు వచ్చి తొట్టెలు కడతాం అని మొక్కుకుంటారు. తొట్టెల గుర్రము మల్లన్నకి ఎందుకు మొక్కుతారు? మల్లన్న గుర్రం మీద వచ్చిండు, బండారి గుర్రం మీదనే పోయి తీసుకొని వచ్చిండు, అందుకనే గుర్రం మొక్కుకుంటారు. కొంతమంది ఏమో చేతులు, కాళ్ళు, కళ్ళు మొక్కుకుంటారు. ఇట్లా ఇవన్నీ కూడా శరీరం ఆరోగ్యం బాగలేకపోతే బాడీ అంతా ఇట్లా వేస్తామని మొక్కుకుంటారు. గొంతు పోయి మాట పోయి ఇట్లా ఉంటారు కదా వాళ్ళకు. ఇది స్వరం అన్నమాట, స్వరపేటిక. కాకపోతే ఇట్లా మొక్కుకుంటారు, ఇట్లా వేస్తారు. చెల్లె నాకు ఎప్పుడు ఇంకొకటి అనుమానము, చెవులు కూడా ఈయన రాకపోతే చెవులు మొక్కుకుంటారంట చూడు. అన్ని చెవులు. నా పేరా లక్ష్మమ్మ. నాకు ఎప్పుడు ఈ పసుపు తెలుసు చెల్లె, ఇది పట్నంకు వాడతారు. ఈ తంగేడాకు కదా, తంగేడాకు అంటే మనకు తంగేడు పువ్వు అనేది మన రాష్ట్ర పుష్పము. తంగేడు పూలతోటి బతుకమ్మ అప్పుడు పూజ చేసుకుంటాం బతుకమ్మను. ఈ తంగేడు ఆకులతోటి పొడి వేసి ఇది స్వామికి పట్నంలో వేస్తారు. మంచిగుంది. ఇదేం పొడి? తెల్లపిండి అంతేనా? పెళ్లి కోసం బాషింగాలు. పేర్లు కావాలనుకున్న వాళ్ళు బాషింగాలు మొక్కుకుంటారు. పేర్లు కావాలనుకున్న వాళ్ళు ఎవరన్నా వచ్చి బాషింగాలు మొక్కుకోండి. బాషింగాలు స్వామికి పెళ్లి లేనికి వచ్చి కట్టిపోండి. లక్ష్మి ఎవరు? కొమరెల్లి. నువ్వు తమ్మి? మీ ఆయన లోపల దుఃఖం నీది, బయట దుఃఖం చెల్లదా? నీదేం దుఃఖం తమ్మి? టైలరింగ్ చేస్తావా? బండారి, కుంకుమ, మళ్ళీ యువతల బంధుకు అమ్మవార్లకు పెట్టనికే చీరలు, ఇవన్నీ కూడా ఇక్కడ అమ్ముతూనే ఉంటారు. మళ్ళీ ఒక దిక్కు చూస్తే గాజులు ఉన్నాయి చూడండి. ముద్దుగా గాజుల దుకాణం ఉన్నది. తెలంగాణలో జాతరకు రావడం అంటే ఆడపిల్లలకు గాజులు వేయించడం ముఖ్యము. ఎందుకంటే ఆడపిల్లలు అందరూ వచ్చిందంటే వాళ్ళకు గాజులు వేపియకపోతే అసలు జాతరకు వచ్చినట్టే కాదు. ఆడపిల్లలు అందరు ముద్దుగా వస్తారు, జాతరకు గాజులు వేయించుకుంటారు. మంచిగా ఉన్నాయి చూడండి. ఇగో నా గాజులు లెక్కనే ఉన్నాయి, పచ్చగా, ఎర్రగా, ఆకుపచ్చగా, పసుపు పచ్చగా. చెల్లె ఎట్లున్నాయి గాజులు? ఇవి 120 డజను. డజన్ 120 చెప్తాం, 100కి ఇస్తాం. ఈ రాళ్ళ గాజులతో సహానా? రాళ్ళ గాజులతో సహా 120 కంటే డజను. డజన్ అంటే 1, 2, 3, 4 వీడికి వస్తాయి 11, 12 వస్తాయి. ఇది 100 రూపాయలు, ఇది ఒక 100 రూపాయలు. నీ పేరేం పేరు చెల్లె? నా పేరా సత్యలక్ష్మి. సత్యలక్ష్మి. ఎట్లున్నది గిరాకీ? ఏం బాగానే ఉంది. జాతర అప్పుడే ఇట్లా జోరుగుంటుందా? మామూలు అప్పుడు కూడా ఉంటుందా? జాతర అప్పుడు ఉంటుంది, మామూలుగా అంగళ్ళి కదా అవుతుంది.
మామూలుదేమో అంగడి లెక్క తాగుతుంది. ఇప్పుడు అయితారముగా ఆదివారం సండే మామూలుగా తాగుతుంది. బుధవారం కూడా తాగుతుంది. బుధవారం ఇట్లా సాగుతుంది. స్వామికి బుధవారం లెక్క అనమాట. అమ్మ ఈ గాజులన్నీ ఎడికెంచి తీసుకొస్తావు? ఏం కదా? బేగం బజార్ ఉంటది, సూరత్ ఉంటది. బేగం బజార్ తెలుసు. ఇంకొకటి ఏంది? సూరత్. గంట దూరం చీరలు పోతాయి. చీరలకు వీటికి చేస్తాము. అంటే మాకు సిద్దిపేటలో కూడా ఉంది షాపు. అక్కడికి ఇక్కడికి తేయడానికి. మరి సిద్దిపేట వాళ్ళు ఇక్కడ సొంత ఊర్లో ఎవరు లేరు, అందరూ ఊర్లో కొంటలే షాపులు. అవునా? సిద్దిపేట వాళ్ళు అంటే ఈ చెల్లెళ్ళు ఊర్లోకి సిద్దిపేటకి వచ్చి ఇక్కడ దుకాణం పెట్టుకుంది. అమ్మ ఎప్పుడు ఉంటుందా నీ దుకాణము? జాతరకేనా? ఎప్పుడు ఉంటది. ఎప్పుడు ఉంటది. లక్ష్మి, సత్యలక్ష్మి. సత్యలక్ష్మి చెల్లెలు సిద్దిపేట సిద్దిపేటలో ఏం దుకాణం ఉన్నది? మళ్ళా బ్యాంగిల్ స్టోరే ఉంది. ఆడ కూడా బ్యాంగిల్ స్టోరే ఉంది. బ్యాంగిల్ స్టోర్ అనగా నాకు జాతిరత్నాల సినిమా యాదకొస్తుంది. శ్రీకాంత్ లేడీస్ ఎంపోరియం అని. నీ పేరు నీ షాప్ పేరు ఏందక్క? సత్యలక్ష్మి బ్యాంగిల్ స్టోర్. సత్యలక్ష్మి అక్క పేరు మీదే ఉంది. ఆడ కూడా సత్యలక్ష్మి బ్యాంగిల్ స్టోర్ అని. అక్క ఇప్పుడు ఇవన్నీ మట్టి గాజులు అన్ని పెద్దలకు, మరి పోరలకు, చిన్నపిల్లలకు ముందుండే పిల్లలకు ఇవన్నీ బుడ్డ పిల్లల కోసము. వెనకటికి గోట్లు బాగా వేసుకుంటారు పోరలు. ఇప్పుడు ఎవరిని చూసినా గోట్లు లేవు, ఫీట్లు లేవు, అంతా మొండి చేతులతోటే కనబడుతున్నాయి. కానీ ఒక్కొక్క గాజాన్ని వేసుకోవాలి. ఆడపిల్లలు మంచిగా ఉంటుంది. స్వామి ఫోటోలు పెట్టుకున్నది అక్క. బొట్లు గిట్లు అన్నీ పెట్టుకున్నది. మంచిగా బుట్ట పొరలకు కూడా గాజులు ఉన్నాయి. పుట్టిన పిల్లలకు కూడా బుజ్జి గాజులు. మా ఇంట్లో ఎల్లమ్మ గురిగి ఉంటుంది. ఆ గురిగిలకి ఇంత బుట్ట కూడా గాజులు ఉంటాయి మామూలుగా. అట్లా నడుస్తూ ఉన్నది మొత్తానికి. అక్క ఎంత పడుతుంది ఒక్కటి? 20 రూపాయలు మేడం. బంతిపూలు వేస్తారా ఈడ స్వామికి? మల్లనకు బంతిపూల దండలే మేడం. స్వామి వారికి ఎక్కడే బంతిపూల దండలు మేడం. 20కి ఒకటి జోడించిన మళ్ళీ స్వామికి 2 పెండ్లాలు కదా? 3 ఇస్తారు. 3 ఇస్తాము. 60 కాకుండా 50 ఇస్తాం. 3కి 50 రూపాయలు తీసుకుంటుందంట. అక్క ఎవరోళ్ళు? మేము ఇక్కడే అమ్మ, లోకల్ వాళ్ళు. ఎట్లా అనిపిస్తుంది అక్క ఈడ దంద ఎట్లుంటది? ఏమున్నా కానీ గట్లే ఉంటదమ్మా. పోయినంత జాతర మంచిగా సాగుతుందా? నీకు ఏమన్నా గిట్టుబాటు అవుతున్నదా? ఏం గిట్టుబాటు అయినా వారానికి 500 600 అంతే. అదే. అయ్యో కొనుక్క రావాలి నాయ, అమ్ముకోవన్నాయ, కాలు నొప్పి అయిందాక పడ్డా. జాతరలో పడ్డది అక్క. జాతరలో నువ్వు ఏం చేసినావు అంటే పడ్డా అని చెప్పుకోవాలి. ఇక నువ్వు చెప్పు చదిపోతుంది మేడం. పుష్పక దబదబా బంతిపూలు అమ్ముదాం అనుకొని పోయింది. అయితే పడ్డది. ఏమనుకోకుండా నేను ఎవరికి చెప్పలే పుష్పక్క. నేంగా చెప్పలే. వీళ్ళు కొత్తగా పెళ్ళైంది. ఒక జంట వచ్చిండ్రు. పెళ్లి కాగానే మరి బాషింగల్ కట్టిండ్రా స్వామికి? లాస్ట్ 5th అయిపోయింది పెళ్లి. 5వ తారీఖు అయిపోయింది. బాగున్నా అబ్బుజీ? బాగున్నా. ఎప్పుడైంది పెళ్లి? 5వ తారీఖు ఈ నెల మార్చి 5. ఇప్పుడు ఇది మీ మొక్క పిల్లోళ్ళ మొక్క? పిల్లల మొక్కే. మీ నాయనేడు మరా? అన్న నమస్తే. నే ఎవరోళ్ళు? ఏం మొక్కుకున్నావు? బిడ్డ పెళ్లి కావాలని మొక్కినవా? పెళ్ళి అయితే వద్దామంటే మొక్కి. నువ్వేం చేస్తావు బుజ్జి? ఇంటికనే ఉంటా. నువ్వు తమ్మి? డిగ్రీ చేసిన అయిపోయింది. అప్రెంటిస్ చేస్తా. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఆడా? మా పటంచేరు కాడా? మా సంగారెడ్డి. అయ్యి తమ్ముడు మా సంగారెడ్డి వాళ్ళు అంట చూడండి. నాకు యాడికి పోయినా మా ఊరోళ్ళు కలుస్తూనే ఉంటారు పాపం. తమ్మి నాది కూడా సంగారెడ్డి. సంగారెడ్డి లోకల్ మేము. నువ్వు? సంగారెడ్డి కంది పక్కన తోపుకొండ. తోపుకొండోళ్ళా? ఓహో, బాగానే దూరం వచ్చిండ్రు మీరు కదా. మంచిగా పెళ్లి చేసుకున్నాడు వచ్చిండు తమ్ముడు. ఏమనాలే, పెళ్ళైన సందర్భంగా శుభాకాంక్షలు. నీకు కూడా శుభాకాంక్షలు చెల్లె. అన్న ఖర్చులు మంచి గట్టిగా అయిందా? పెళ్లి వాళ్ళది తలకాయ నొప్పి అన్నది కదనే అన్న. పెళ్లి మంచిగా అయిందా? పనులన్నీ అయిపోయినాయా? అలసిపోయినావా? ఇంకా పెళ్లి మా వస్తుంది. ఇక పోయేస్తా. దర్శనానికి పోతా ఉంటే అందరు కలుస్తా ఉన్నారు. ముద్దుగా అందరిని వలకరించుకుంటూ పోతున్నాము. పట్నాలు ఇవన్నీ జోరుగా కనబడతాయి. సుత్తం పండి అట్లనే. ఇవాళ బందుకు వస్తే సిల్వర్ కుండలు, బోనం చేసిన కుండ ఎప్పటికీ చల్లగా ఉండాలనుకుంటారు. మళ్ళీ ఏడాది కూడా మల్ల కుండ అదే తీసుకొని రావాలంటే కష్టము. ఊరికి తీసుకుపోతారు కుండలను. కాబట్టి ఇట్లాంటివి అనుకోండి. నిమ్మలంగా ఏం చేస్తారంటే ఇంటికి తీసుకుపోవచ్చు, మీద పెట్టేయచ్చు, మళ్ళీ వచ్చేటప్పుడు కడుక్కొని తీసుకొని రావచ్చు. అసొంటిది గుండలు ఇవి మొద్దుగున్నాయి.
చెల్లె ఎట్లా అమ్ముతున్నారు ఏం కదా? 350 350 చెప్పి 300కి ఇచ్చేస్తాం. 300కి ఇస్తాం. అమ్మ ఎట్లుంటది ఈ గిరాకీ ఎట్లుంటది? బాగానే ఉంటుంది. ఇప్పుడు జాతర అప్పుడేనా లేకపోతే ఉట్టప్పుడు కూడా నడుస్తుందా? నార్మల్ అప్పుడు కూడా నడుస్తుంది. మీ ఊరోళ్ళు మీదేదో చెల్లె ఊరు? కొమరవెల్లి లోకల్ వాళ్ళు మాది సంగారెడ్డి లోకల్, ఇల్లు ఈ చెల్లెళ్ళది కొమరవెల్లి లోకల్ అంట. చెల్లె ఈ ఈడ దుకాణం పెట్టినందుకు ఇట్లా పబ్లిక్ సతాయించుడు ఇబ్బంది పెట్టుడు అట్లా ఏమన్నా ఉంటుందా? ఏం లేదు, మంచిగానే ఉంటుంది. ఇది ఒక్కటేనా ఇంకేమైనా నడిపిస్తావా నువ్వు? మల్లన్న పూజ సామాను, ఎల్లమ్మ పూజ సామాను. ఈ కూరగాయలు మరి మన మొత్తము మల్లన్నకు బోనం వండేది ఏమేమి వేసి ఉంటారమ్మా? పాలు పరమన్నం ఒకటి, ఈ చిక్కుడుకాయ కూర ఇట్లా వంకాయ ఆలుగడ్డ గుమ్మడికాయ అన్ని కలిపి ఆల్ మిక్స్ కూర ఒకటి, చిక్కుడుకాయ వంకాయ ఆలుగడ్డ గుమ్మడికాయ కాకరకాయ టమాటా పచ్చిమిరపకాయలు వేస్తారా అన్న? అన్ని వేసి వండుతారు. మామూలుగా దేవుళ్ళకి ఎప్పుడైనా కానీ ఎల్లిగడ్డలు వేసి వండం. అట్లనే స్వామికి కూడా ఎల్లిగడ్డలు ఎక్కాయి. కానీ మామూలుగా అయితే పచ్చి పులుసు చేస్తాం కదా ఎల్లమ్మ తల్లికి, దాంట్లో అయితే ఉల్లిగడ్డ వేస్తారు కదా. ఎల్లమ్మ బోనాలలో నడుస్తా. నీ పేరు ఏం చెల్లే? స్రవంతి. నూతమి? రమేష్ స్రవంతి వాళ్ళ దుకాణం ఇది. మేడారంలో జాతరను చూసినాం కదా, అట్లనే కొమరెల్లి జాతరలో కూడా అయ్యవారు ఎవరైతే మల్లన్న స్వామి ఉండో మల్లన్న స్వామికి మొక్కుకొని అగో అట్లాంటి బట్టలన్నీ వేసుకొని ముసుగు కట్టుకొని స్వామికి మొక్కులు చెల్లించుకుంటారు చాలామంది. అందులో ఇది ఏంటంటే కొమరవెల్లిలో బండి గిరికలు అంటారు ఈ జాగను. బండి గిరికల కాడ ఇదే బండి గిరికల మీద, ఈ రాతి గిరికల మీద మల్లన్న స్వామి వచ్చి ఈడ బండిని ఆపి ఆయన ఇక్కడ కొలువు ఉన్నాడు అని చెప్పడానికి ఆ స్వామి బండి గిరికలు ఇవి. మంచిగా దండం పెట్టుకోండి. ఇవి రాతి గిరికలు. ఈ బండి గిరికల మీదకించి సాక్షాత్తు మల్లన్న స్వామి వచ్చి ఈ బండిని ఆపిండంట. రాతి చక్రాలతో ఉన్నటువంటి బండి. మెల్లగా మనం కూడా చుట్టూ తిరుగుదాం బండి. లోపల శివయ్య ఉన్నాడు. ఆ స్వామికి దండం పెట్టుకోవడానికని వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ. ఏం తీసుకొచ్చినావా? దేవుని లాగు, దేవుని గజ్జల లాగు. అలా ఆ దీపం గండదీపం. ఎన్ని రోజులకు పెడతారు అది? ఇట్లనే 5 చుట్లు తిరిగి పెడతారు. 5 చుట్లు తిరిగి పెడతారంట గండదీపం. ఆ పిల్లగాని చేతులు ఉన్నది. ఈ అక్కనేమో గజ్జల లాగా ఎవరు వేసుకుంటారు మరి? పట్నం మీద పెడతాం మేము. పట్నం మీద పెడతారు అంతే. కానీ కొంతమంది ఏమో గజ్జల లాగు అవన్నీ వేసుకుంటారు కదా. ఇగో ఆ గండ దీపాలన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెడతారు 5 చుట్లు తిరిగి. బండి గిరికలు అని చెప్పిన కదా, 4 దిక్కులు 4 బండి గిరికలు, రాతి గిరికలు ఇవి. పైన స్వామి ఉన్నాడు, దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నారు. వాళ్ళందరూ మంచిగా ఆడుతున్నారు. సూతం బండి గజ్జల లాగులు ముద్దుగా ఒక్కోళ్ళు డోలు కొడుతుంటే వాళ్ళందరూ ఆడుతున్నారు. గజ్జల లాగులు అని చెప్పిండ్రు కదా, అగో అట్లా దేవుడు వచ్చేటోళ్ళు అందరు కూడా గజ్జల లాగులు వేసుకొని ఆ ముసుగుని ఏమంటారో అడిగి తెలుసుకుందాం మా అన్నతోటి. దీన్ని ఏమంటారన్నా? దీనా కుల్ల గజ్జల లాగులు టోపీ కుల్లలు. గజ్జల లాగులు టోపీ కుల్లలు. స్వామి కొనుక్కున్నప్పుడు ఇది పెట్టుకుంటారు. దేవుడు వస్తాడు వాళ్ళకి. ఎన్ని రోజులకు ఒకసారి వేసుకుంటారు? సండే వస్తాడు. గజ్జలు కట్టుకొని గజ్జల లాగులు వేసుకొని గవ్వల లాగులు వేసుకొని ముద్దుగా టోపీల కుల్లలంట, టోపీ కుల్లలు వేసుకొని చేస్తున్నారు చూడండి.
వాళ్ళకి చూడండి గజ్జల సంచు గవ్వల సంచులు కూడా ఉన్నాయి, అందులో బండారు ఉంటుంది. మంచిగా ప్రతి ఆదివారం వచ్చి ఇట్లా మొక్కులు తీర్చుకుంటారు వాళ్ళు. పిల్లడే 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 గారడాడుతున్నాడా ఆ గజెల్ల గుళ్ళు దొడిగేనా టోపీ గుళ్ళలు కట్టేనా చలో వవ్వారే వవ్వారే గారడి వవ్వాదుయ్యా గారడా చలో పన్నెండు మంటల్లకెళ్ళి చొచ్చుకెళ్ళే గారడా ఆ నిల్ల మీద మంట పెడితే నిజమైన గారడా చలో ఎగనమ్మ డోలెగేనా ఎండియ తలం మోగెరా చలో వవ్వారే వవ్వారే గారడి వవ్వాదుయ్యా గారడా చలో ఆనందమే కొరెల్లి మల్లయ్య కాందమా చలో ఆనందమే రేణుక ఎల్లమ్మ కాందమా చలో వవ్వారే గారడి వవ్వాదుయ్యా గారడా చలో వవ్వారే గారడి వవ్వాదుయ్యా గారడా చలో ఆనందమే ఎండల రాజన్న అక్క మాది జగిత్యాల డిస్టిక్ కోట్ల మండలం మోహన్రావుపేట మాది. ఏం పేరు? నా పేరు మహిపాల్. మైపాల్ మంచిగా పాడుతున్నావు పాట. ఒక్కళ్ళేనా? థ్యాంక్ యూ అక్క. ఒక్కళ్ళే. ఒక్కలే మేము. ఈడనే ఉంటావా తమ్మి? బయట పని చేస్తావా? లేదు మేము ఇదే ప్రాంతం మాది. ఈడనే కొమరవెల్లిలో. కుమరవెల్లి లేదు, అక్కడ మా దగ్గర పట్టణాలు ఉంటాయి, పండాలు అక్కడ పట్టణాలు వేస్తాం మేము. మరి ఇప్పుడు ఎవరితో వచ్చినావు తమ్మి? వీళ్ళంతా మన లెక్క, మేము పండాలు వేస్తాం కదా, వాళ్ళని బస్సులో తీసుకొని వచ్చినాం అట్లా. తమ్మి వీళ్ళు వేసుకున్నది ఈ టోపీని ఏమంటారు? టోపిన కుల్లలు, ముత్యాల కుల్లలు, ముత్యాల కుల్లలు, ముత్యాల దుప్పటి, ముత్యాల దుప్పటి, ముత్యాల కుల్లలు, గజ్జల లాగలు, గారడి వేషాలు. ఎందుకు మొక్కుకుంటారు తమ్మి ఇట్లా? ఇట్లా మొక్కుడు కాదమ్మా, అది వాళ్ళకు దేవుడు వాళ్ళ లోపలికి వస్తుంది అన్నట్టు. అట్లా వేసుకుంటే వాళ్ళ లోపలికి వస్తారు. లోపలికి వచ్చినాక ఇట్లా వీళ్ళు ఈ వేషధారణ వేసుకుంటారు అన్నట్టు. గజ్జల లాగులు, గారడి వేషాలు, ముత్యాల టోపీలు, ముత్యాల దుప్పట్లు కట్టుకొని, ముద్దుగా కాళ్ళకు గజ్జలు కట్టుకొని అద్భుతంగా స్వామిని ఒంటి మీదకి తెచ్చుకొని ఆడుకుంటున్నారు అక్కలందరూ కూడా. స్వామి దర్శనానికి వచ్చింది మీరంతా. అవునవును. ఇప్పుడు బోనాలు గిన్నెలు ఏమైనా చేస్తారా? బోనాలు వేస్తారు, ఈవినింగ్ సాయంత్రం పూట చుక్కలు చూసి బుక్కలు పెడతారు. అట్లా సాయంత్రం సుక్కలను చూసి బుక్కలు పెడతారు. మొత్తం త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలో డైలాగులు లెక్కనే ఉన్నాయి. అంత ఏది చూసినా కూడా రైమింగ్ నడుస్తున్నారు. సుక్కలను చూసి బుక్కలు పెడతారు. అప్పటిదాకా ఒక పదే నిరారము. ఇప్పుడు మనం ఏమైనా కొలుపు చేపించుకుంటా చెప్తారా? చెప్తారు. ఈ వ్యాపక నాకు ఎట్లున్నదో అడుగుదునా? అడుగు, చెప్తారు వాళ్ళు. నేను వని తప్పలేని వారి వంకలేని గీత నాది వైదోగ పండుగ వారి నది ఎంత విన్నగాని వారి నది ఎంత ఎల్తి వారి నా అమ్మ పార్వతమ్మ నా పదివీల సరను అమ్మ. వానలు జోరుగా మంచిగా పడతాయి, ఆ వానకాలం వచ్చే తలుపు ముందే మొదలు పడతాయి అంట కదా. వానల సంగతి ఏంది మా రైతులకు? మేము ఉండంగవమ్మా ఎవరి కాలుకు ముళ్ళు నాటకుంటామమ్మా, మేమైతే ఉంచుతాము కదనే. ఎందుకమ్మా ఇప్పుడు నా తల్లి గంగమ్మకు అమ్మ వేడుకోని కదనే. నా తల్లి గంగమ్మకు కదా 10,000 పప్పతివమ్మ, 10,000 పప్పతి పెడతాయి కదనే. ఏదున్నా కానివమ్మ నా తల్లి తీర్చే బాధ్యతవమ్మ, నా తల్లిదైతే ఉన్నది అమ్మ. నా తల్లి తీరుస్తుంది. అందరు మంచిగుంటారా? మంచిగా చదువుతారా? కొలువులు వస్తాయా? కూరలందరూ ఒకటే పరిచయాలు ఉన్నారు, చిన్న చిన్న కూరలంతా కొలువుల ముచ్చట.
విద్య బుద్ధులు చెప్పేది నా తల్లి సరస్వతి అమ్మ. తల్లి సరస్వతికి వేడుకొని అంత మంచిగానే ఉంటది. ఎందుకే దిగులు వాడబోకు అమ్మ, సింత ఎందబోకు కదనే. అన్నిలో పెట్టటోని నేను అయ్యాట నా పండుగలు వేసుకొని గోరెంత పండుగ కొండంతా వేసుకుంటున్నా. ఎందుకే దిగులు? వేలాది కోట్ల భక్తులు వచ్చిపోతున్నారు అమ్మ. పరవందు లేదు పాటందు కదనే, పరవందు లేదు అమ్మ. మొత్తానికైతే సరస్వతి మాతకు పూజ చేసుకుంటే ముద్దుగా చదువులు వస్తాయి, పిల్లలు మంచుకుంటారు అని చెప్తున్నది. ఇగో వీళ్ళందరూ కూడా స్వామికి దండం పెట్టుకొని ఆ వేషాన్ని గారడి వేషం అంటారట. గజ్జెల లాగులు, గారడి వేషాలు, ముత్యాల దుప్పటి, ముత్యాల కుల్ల కట్టుకొని వస్తున్నటువంటి వాళ్ళందరూ వీళ్ళు ముద్దుగా బోనాలను ఎక్కించుకుంటున్నారు, మొక్కులు చేసుకుంటున్నారు. లోపలికి పోదాం పండి, అటు సైడ్ గుడి దిక్కు. బందుకు వస్తే మొత్తము బోనాలు ఎత్తుకొని పోతున్నారు. చెల్లెళ్ళు ఎక్కడికించి? తొర్రూరు మండలం, అమ్మాపురం గ్రామం. అమ్మ ఎంతమంది వచ్చిండ్రు? మేము 15 మంది వచ్చినాం. ఏం మొక్కుకున్నారు చెల్లె? దేవుడికి పట్నాలు వేసినాం, మంచిగా ఉండాలని మొక్కుకొని దేవునికి బోనం చేయడానికి పట్నం వేయడానికి వచ్చినాం. పట్నం వేయడానికి వచ్చిండ్రు. ఇప్పుడు గిన్ని బోనాలు తీసుకుపోతుండ్రమ్మ ఏడికి? మల్లన్న దేవునికి, మల్లన్న స్వామికి. మామూలుగా కొంతమంది ఇట్లా ఇంట్లోనే పట్నం వేయించుకొని ఉన్న జాగాలనే వేయించుకొని ఆడనే పూజలు చేస్తారు కదా, అది చిలకపట్నం అంటారు. ఇది దేవునికి పెద్ద పట్నం అంటారు. దేవునికి ఇది పెద్ద పట్నం అంట. స్వామి కాడికి తీసుకొని పోతారు బోనం అంతా కూడా. ఇంట్ల కాడ వేసుకునేది చిలకపట్నం. అవును. మీరంతా ఇప్పుడు ఇంతమంది ఎన్ని బోనాలు ఎక్కిస్తున్నారు చెల్లె? 4 బోనాలు. అమ్మ నమస్తే, బాగున్నారా? ఏం మొక్కినవక్క? పట్నం ఉన్నది, పట్నం ఉన్నది, పట్నం బోనం. మంచిగా మాకు మంచిగా మా పిల్ల పాపలు మంచిగా ఉండాలి అని, మా పంట పైరు మంచిగా పండాలి అని మొక్కుకుంటాం. 3 ఏళ్ళకి ఒకసారి పట్నం ఎత్తాం, బోనం చేస్తాం. ఆ అక్కోళ్ళు 2 ఏళ్ళకి ఒకసారి బోనం అన్నారు, ఈ అక్కోళ్ళు ఏమో 3 ఏళ్ళకి ఒకసారి. 3 ఏళ్ళకి ఎవరిష్టం. తొర్రూరు దిక్కు నుంచి వచ్చిండ్రు. తొర్రూరుకి నుంచి వచ్చిండ్రు. 15 మంది వచ్చిరట. నడుండటు పోదామండి. ఇప్పటిదాకా గారడి వేషాలు వేసుకున్న వాళ్ళని చూసినాం కదా, వీళ్ళు వేషం తీసేసిండ్రు. అక్క నమస్తే, ఎడికెంచి? కోరుట్ల. నువ్వన్నా? నువ్వమ్మా? అమ్మ ఈ వేషం వెయ్యాలని మొక్కుకుంటారా? దేవుడు వస్తాడని వేసుకుంటారా? ఏంది సంగతి? వేషం సంగతి చెప్పొక పారి. దేవుడు వస్తాడని వేసుకుంటారు. దేవుడు వస్తాడా అని వేసుకుంటారు. అన్న నువ్వు ఎన్ని ఏళ్ళకి చేసుకుంటున్నావు ఇది? 15 ఏళ్ళు. నువ్వక్క? నేను 10 ఏళ్ళు. నువ్వు ఎక్కడికి? 1 నెల అవుతుంది. ఒకటే నెల నుండి వస్తున్నావు. మొత్తానికి గజ్జెలు లాగు, గజ్జెలు, ముత్యాల దుప్పటి, ముత్యాల టోపీలు పెట్టుకొని ఈ అక్కోళ్ళు అందరు వచ్చిండ్రు. వాళ్ళకి గాలి ఆడుతుందా? అమ్మ నాకైతే భయమైంది. అమ్మ వీళ్ళకి గాలి ఆడుతుందా? దేవునికి ఎరక. అప్పుడైతే వేషం వేసుకున్నప్పుడైతే మంచిగా ఎగిరిండ్రు కదమ్మా, మంచిగానే ఎగిరిండ్రు కదా. గాలి వస్తుందా చెల్లె? గాలి అయితే వస్తుందంట. నువ్వు ఏడికెంచి తమ్ముడు? కోరుట్లో ఒగ్గోళ్ళ మీరు? మొత్తానికి ఎంతమందిని తీసుకొని వచ్చినావు? 100 మంది. ఏం మొక్కుకొని వస్తారు తమ్మి వీళ్ళంతా? దేవునికి పట్నాలు వేస్తారు, బోనాలు తీస్తారు. ఈ దేవుడు వచ్చినప్పుడు ఇట్లా గారడేశం ఎత్తారు. గారడేశం అంటారు. ఈ వేషాన్ని గారడేశం అంటారంట. ఇక ఒక చెల్లెలేమో మొత్తము నువ్వేం మొక్కుకున్నావు చెల్లె? నీది మొత్తం గబలదండలు. అందరు మంచిగా ఉండాలని మొక్కుకుంటా. అందరు మంచిగా ఉండాలి, మనం మంచిగా ఉండాలి. లోపల ఏమన్నది చెల్లె? గంపలు ఏమన్నది? మరి పల్క గవలసరం డీటీ, పల్క గవలసరము డీటీ చెల్తాడు, చెర్నకోలు ఒకటి కనబడుతున్నది. ఉన్నది డీటీ కూడా ఉన్నది. దివిటి అంటే భవాని మాతకు చేసేది, ఆరతి ఇచ్చేది. ఆరతి ఇచ్చేది. దివిటి అంటే మా ఊళ్ళో అవి ఇట్లా మంట పెట్టి పట్టుకుంటాం కదా, అట్లనే పట్టుకోవాలి. ఇది కూడా అట్లా పట్టుకునేది అంటే అదే తెలుసు నాకు. నువ్వు మళ్ళీ ఆరతి ఇచ్చేది అనేసరికి ఇది ఎక్కడిది? అట్లనే. ఇప్పుడు భవాని మాతకు మొక్కుకుంటాం. ఎల్లమ్మ తల్లి, భవాని మాత. ఎల్లమ్మ తల్లి, భవాని మాత. ఇప్పుడు నువ్వు ఎవరికి వచ్చినావమ్మా? వట్పల్లి. ఒట్టిపల్లికి వచ్చిండ్రు. మెట్పల్లి దగ్గర వట్టిపల్లి, ఇక్కడ నారాయణఖేడ్ దగ్గర నారాయణఖేడ్ వట్టిపల్లి. ఆ కాజాదార్ కదా, మా నారాయణఖేడ్ కాడ మస్తు ఫేమస్ ఒకటి ఉంటది.
ఆ బాబా దర్గా కాజా బాబా దర్గా అది వట్టపల్లి కాడనే ఉంటది. మీరు మొక్కుకుంటారా అమ్మ? మొక్కుతామమ్మా. మంచిగా ఉండాలి, అందరు మంచిగా ఉండాలి, మేము మంచిగా ఉండాలి, అందరు మంచిగా ఉండాలి, మేము మంచిగా ఉండాలని మొక్కుకుంటారంట. అట్లా మొత్తానికైతే ఒకసారి అటు లోపలికి పోదాం పండుగ గుడికాడికి. మొత్తానికైతే కొమరెల్లిలో అంతా తిరుగుకుంటుంటా వస్తుంటే కొమరెల్లిలా ఈ గుండం చాలా ఫేమస్. ఈ గుండం కాడికి వచ్చిన గుండంలో స్నానాలు చేసి అట్లకెంచి పోయి దర్శనాలు చేస్తారు. మొత్తానికి లోపల శివయ్య బొమ్మ పెట్టిండ్రు, స్వామికి దండాలు పెట్టుకుంటారు. గుండం పెద్దగా లోతుండదు కానీ మంచిగా ఈ గుండంలో స్నానాలు చేసుకున్న తర్వాతనే దర్శనానికి పోతారు చాలామందికి మొక్కులు ఉంటాయి. గుండంలో స్నానం చేసే మొక్కు ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. అలా భాగంగా పిల్లలను తీసుకొని వచ్చి స్నానాలు చేపించి వాళ్ళకు మామూలుగా పుట్టెంటుకలు లాంటివి ఉంటే మొక్కి కూరల గుండు చేయించి ఆడికెంచి గుండంలో స్నానం చేపిస్తారు. అవి మొత్తానికి ఈ గుండుగాని లెవెల్ ఎత్తున్నారు. వీళ్ళకి ఇట్లా ఎంటికలు మొక్కిన వాళ్ళు పానం బాగా లేకపోతే ఎంటికలు ఇస్తామని మొక్కుతారు. మొక్కులన్నీ ఉంటాయి కదా. ఆ స్వామికి కొమరేలి మల్లన్నకు మొక్కుకొని వచ్చి అట్లా ఎంటికలు ఇస్తారు పిల్లలకి. ఇట్లా నా రెండు గుండం చూసిండ్రు కదా, ఇక ఎండ కోదముడి. అమ్మ ఏ ఊరు నీది? గురానపేట. ఎక్కడుంటే చెల్లేది? కొండపోసమ్మ. కొండపోసమ్మ కాడనా? ఏమి ఇస్తరాకులు తీసుకొచ్చిన? పచ్చి ఇస్తరాకులు ఒకసారి చూపెట్టు. మామూలుగా మనం ఎండిపోయిన ఇస్తరాకులలో తింటాం కదా. ఇగో ఇక్కడ ముద్దుగా పచ్చి ఇస్తరాకులను గుట్టుకొని, అయ్యో ఇది ఒకసారి తీచెల్లే, పచ్చి ఇస్తరాకులను గుట్టుకొని అందంగా తీసుకొని వచ్చిండ్రు. స్వామికి బోనము పెట్టేటప్పుడు ఇస్తరాకులలోనే పెడతారు, గిన్నెలలో పెట్టరు కదా. అమ్మాయి ఎంత పడతాయి ఒక్కొక్క ఇస్తరాకు? 10 రూపాయలు. ఒక ఇస్తరాకు 10 రూపాయలు. 3 తీసుకుంటే 20 రూపాయలకి ఇస్తావా? దండలు ఎట్లా? 10 కోటి. బాగానే ఉన్నదా అమ్మ గిరాకీ? అట్లే ఉంది. ప్రతి సంవత్సరం ఇట్లనే ఉన్నదా లేకుంటే ఈ తీపకి జరుగుతున్నదా? ఇట్లే ఉంటుంది. ఇప్పుడు మామూలు అప్పుడు అంటే ఇట్లా జాతర కంటే ఇవన్నీ చేసుకొచ్చిండ్రు చెల్లె మీరు. మళ్ళీ ఉత్తప్పుడు ఏం చేస్తారు? ఉత్తప్పుడు ఏం లేదు, వ్యవసాయమే. వ్యవసాయమే నడుస్తుంది. పిల్లలకి ఇట్లా చదువుకుంటున్నారా? వాళ్ళకి ఇట్లా వ్యవసాయమే. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చి ఇవన్నీ అమ్ముతుంటే చేస్తుంటే? ఎట్లేంది, కష్టపడితేనే 10 రూపాయలు వస్తాయి, కష్టపడని వస్తాయా? చూడండి చెల్లెలు ఎంత ముద్దుగా చెప్తుంది. కష్టపడితేనే 10 రూపాయలు వస్తాయి, కష్టపడకపోతే ఉట్టిగానే వస్తాయి అంటుంది. ఆడపిల్లలు ఇట్లా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి కష్టపడి పని చేయాలి అని చెప్తే నాకు బంగారాలు లెక్క అనిపిస్తారు ముద్దుగా. పనిమాలక్ష్మలు అంటారు కదా, ఇక వీళ్ళే పుణ్యానికి తింటా మా ఆయన చేసుకొని రా అని ఏమైనా చేసుకొని నేను మాత్రం నిమ్మలంగా తింటా ఇట్లా అన్నారు ఆడపిల్లలు. చెల్లె నువ్వు చిన్నగా ఉన్నప్పటి నుండి పెళ్ళైన కాడికి ఏదో ఒక పని చేస్తూనే ఉన్నావా లేకుంటే? చేస్తాం. ఇప్పటికే షురువా? ఎప్పుడు చేస్తూనే ఉంటా. మీ అమ్మోళ్ళ ఇల్లు ఎక్కడ మరా? జగదేవపురము. ఏమేమి పంటలు పండిస్తారు? వ్యవసాయమే, వరి పంట. వరి పంటనే ఉంది పాపం, వరి పంటనే ఉంది. కానీ ఈ ఇస్తరాకులు ఎవరు కుట్టిండ్రు మరా? నేనే. ఇప్పుడు పచ్చి ఆకులను తీసుకొచ్చి ఎందుకు చేస్తారు చెల్లె? మామూలుగా అన్ని కుట్టేసి ఎండబెట్టేసి ఒకటేసారి కావాలంటారు కదా, ఇప్పుడు ఎగురు వస్తాయి అన్నట్టు. ఇప్పుడు గట్లే అన్నం పెడితే దేవుడు మంచి ఆయనకు ప్రేమ కావన ఇష్టం అన్నట్టు. ఈ పచ్చటి ఆకు మీద పచ్చటి ఇస్తారు మీద బోనం పెడితే స్వామికి ఇష్టం. స్వామికి ఇష్టం, చాలా ఇష్టం అని చెప్తారు. మాది ఇక్కడ మా లోకల్ లోకలోళ్ళు. నువ్వేం చేస్తావే? అమ్మ ఇక్కడ కట్టెలు అమ్ముకుంటాం. కట్టెలు అమ్ముకుంటావు అని ఎట్లున్నాయన్నా నేను ఇగో అనుకున్నా. నిన్న మొన్న అయితే హైదరాబాద్ లో గ్యాస్ బుడ్ల కోసం అని పోతే కట్టెల ముచ్చట దాని కట్టెల కాడికి పోదాం ఒకసారి. కట్టెల కోసం అంటాను అడిగితే బాగానే రేటు చెప్పిండ్రు అన్న. కట్టెలు మొదలు 5 రూపాయల కిలో ఉంటుండే, మరి ఇప్పుడు ఈడెట్లున్నాయి ఏం కథ? అమ్మ ఇప్పుడు కట్టెలు అడవిలకు రాణిస్తలేరు కదా. రాణిస్తలేరు. కట్టెలు పిరవైపోయినాయి. మండికే పోయి తెచ్చుకున్నాం. మండికి పోయి పెద్ద పెద్ద ముద్దులు కొనుక్కొచ్చుకుంటాం మేడం. కొనుక్కొచ్చుకొని చిన్న చిన్న గొట్టుడిగా కూర్చొని పలుకొట్టుకొని దెబ్బలు దాకంగా అన్ని కష్టమైతేనే ఉంటది కదా అన్న. కష్టమైతేనే మనకు ఇంత ఫలితం. ఈ కట్టెలు అమ్మకం బతాం. ఎంత ఒక కుప్ప ఎంతకు పెడతాం? 1, 20, 30. మేము అన్నం తీయరు తల్లి వాళ్ళు, అన్నం తీయరు. ఎంతో కొంత ఇస్తాం, తీసుకెళ్తాం. ఎట్లా తీసుకున్నావే అన్న? 25 రూపాయలకు ఒక కుప్ప. ఇది సరిపోతే అమర్ వంటకు వరకు దేనికి వరకు చాలా ఇంతకు ముందే వంట సాలకపోతే ఏ ఊరికేంచి వచ్చినవన్నా?
ఏంటి మీరు ఏ ఊరికెంచి వచ్చిండ్రు? ఇల్లంతా కొండ వచ్చినాం మేము. ఇల్లంత కుంట నుంచి వచ్చిండ్రంటే ఈ అన్నాలు కట్టెల మీద బోనాలు వండుతున్నారేమో, అందుకని వంట అయిపోయింది అమరా? అయిపోయినట్టు బాగానే ఎండపోతే ఎక్కింది, తినలేదు అన్న ఇంకా కొంచెం లేట్గా వచ్చినాం అమ్మ. లేట్గా వచ్చిండ్రా అన్న? మీరంతా ఇక్కడ ఉండి ఇవన్నీ ఇదంతా దందా ఎట్లున్నదన్న దందా? అట్లే ఉన్నదమ్మా, ఏమున్నది ఇప్పుడు ఒక వారం 10 రోజులకి ఎక్కువ గ్యాసులు ఎప్పుడో ఒకసారి కొండ పోతారు ఎవరో ఒకరు అంతే. గ్యాసులు బాగా ఫుల్ గ్యాసులే కిరాయి తీసుకుంటారు, వాళ్ళు తెచ్చుకుంటారు. ఎప్పుడు అన్ని ఒకళ్ళు తీసుకుపోతారు. ఎక్కువ గ్యాసే నడుస్తుందా అని చెప్తున్నారు అన్న. మరి ఇప్పుడు ఈ నడమకాలంలో గ్యాస్ కూడా బాగానే దొరుకుతలేదు, కష్టమవుతున్నది అన్నారు. గిరాకీ పెరిగిందా మరి? ఎక్కడదమ్మా నిన్నమనే అంటారు కదా ముచ్చట. వారమైంది, 10 రోజులైంది గ్యాస్ ముచ్చట. మాకు ఎక్కువ తెలియదు కదమ్మా, మరి ఎక్కువ తెలియదు పల్లెటూరులో. ఎందుకంటే హైదరాబాద్ లో అయితే హోటల్ కూడా బంద్ పెట్టిండ్రు గ్యాస్ లేదని. పెద్ద పెద్ద హోటల్ కూడా బంద్ పెట్టి అంటారు, వార్తలు వస్తున్నాయి. ఇట్లా మొత్తానికి అయితే ఇక్కడ ఉట్టి కట్టెలే అమ్ముకుంటాను, ఇంకా వేరే ఏమమ్మా? ఈ అన్నలు ఉట్టి కట్టెలే అమ్ముతారంట. ఇక ఒక్క కుప్ప 30 చెప్తున్నారు, 20-25కి ఇస్తున్నారు. కొట్టుకొని అమ్ముకొని కొట్టాలి కదమ్మా. పెద్ద పెద్ద వదినే కొడుతుందా? ఆమె నేను ఇద్దరం కొడతాం. ఇప్పుడు 6 నెలలు చూడండి, నేనే కొడుతున్నాను, కార్యం మంచిగా మొత్తం కట్టెలని నువ్వే కొడతావు. కొట్టుకుంటా నేనే. ఒక్క చూడు కట్టెలు కొడతా, నేనే తీసుకొస్తాను, నేనే పెడతా అని చెప్తుంది. కాళ్ళు నడవట్లేదు ఈసారి ఈ సంవత్సరం. ఏం కాదు పాటక్క, మళ్ళీ ఏడాదికల్లా మంచిగా అయిపోతాడు. నిమ్మలంగా పోయేస్తా అన్న. నీ పేరేం పేరు? నా పేరు కోటయ్య. కోటయ్య అన్న. నువ్వు వదినే? లక్ష్మి. లక్ష్మి అంట. మంచిగా పాపము ఆమెనే కట్టెలు కొట్టి అమ్ముతున్నది చూడండి. రండి అవతల బందుకు పోయి మంచిగా స్వామికి అగ్నిగుండాలు వేస్తారంట. ఆ అగ్నిగుండాలు ఎట్లా, ఏం కథ, ఎట్లా తయారు చేస్తున్నారు వాటికి అంటే గుండాలంటే తెలుసు కానీ గుండం వేయకముందు, గుండం తొక్కక ముందు అసలు గుండం ఎట్లా తయారు చేస్తారో చూద్దాం పండి. మంచిగా కొమ్మరిల్లంతా తిరుగుకుంటా అగ్నిగుండాలు వేసే జాగ ఏదైతుందో అది తయారు చేస్తున్నట్టు సూత్తమంటాను పోతుంటే యువతల బందుకు ఒక అక్కోళ్ళు బోనాలు వండుతున్నారు. సూత్తం పండి. మంచిగా కొంతమంది ఏమో బోనాలు చేసేసిండ్రు, కొంతమంది ఏమో బోనాలు వండుతున్నారు, కొంతమంది ఏమో బోనాలు ఉదిస్తున్నారు. అక్క అందులో ఏమవుతుంది ఇంకా మీరే భగవన్లా? దాంట్లో బెల్లపన్నము కూర వంటలు చేస్తున్నాము దేవునికి. బెల్లపన్నం ఒక దాంట్లో పాలు పోసి పరమన్నం దేవునికి గొర్రె పాలతో చేయిస్తాము గొల్లల్లో. ఈ చెల్లెలోళ్ళంట గొల్లొళ్ళంట గొర్రె పాలతోటి పరమాన్నము బెల్లమేసి వండినరంట. ఇప్పుడు పైన అవుతున్నది అదేనా? చేసినాం, పాలు పోసి ఎర్రగొర్రె పాలు తీసుకొచ్చి చేసినాం అన్నట్టు. ఎర్రగొర్రె పాలతోటి చేసి మల్లన్న బోనాలు. అమ్మ ఇప్పుడు మీరు ఎప్పుడు వచ్చిండ్రు ఇడికి? మేము ప్రొద్దున వచ్చినాం. ఏ ఊరోళ్ళు మీరు? మేము బెజ్జంకి, సిద్దిపేట దగ్గర. సిద్దిపేట కాడ బెజ్జంకోళ్ళు పొద్దున పాలు తీసుకొని వచ్చిండ్రు. ప్రొద్దున 5 గంటల వరకు ఇక్కడ ఉన్నాం. అమ్మ 1 2 3 4 5 6 బోనాలు పెట్టి ముగ్గురం 3 కుటుంబాలు యారన్లు. ఆడపిల్లలు గిట్లున్నారా? యారన్ లేరా? లేరు అంటే ఇప్పుడు వాళ్ళు రాలేదు, వాళ్ళు వస్తుర్రు. ఇక తెల్లదాకా నిద్ర చేసి వాళ్ళు కూడా వస్తారు. స్థలం ఆపినాం ఇక్కడ. ఇక మస్తు ఈ రోజు బాగుంటది కదా అట్లా. ఈ అగ్నిగుండాల కోసం అంటే ఈ రోజు వస్తారా? మొత్తానికైతే దేవుని కాడికి వచ్చి చెట్ల కింద ఉండి వండుకొని పరుచుకొని కూర్చొని భోజనాలు చేసి ఇప్పుడు మనము మస్తు సోగ్గా రూమ్ తీసుకొని ఎండ వండుకొని ఎండవి తలుపు పెట్టుకొని నిమ్మలంగా ఫ్యాన్ వేసుకొని ఇదంతా ఒక లెక్క. మాసంటి పేదలు అందరం మేము ఇట్లనే చెట్ల కింద మంచిగా నిమ్మలంగా ఉండి జాతర అంటే మాకు ఇదే. మనము రూములలో ఉన్నామా? ఉన్నాం. వచ్చినా కానీ మేము ఇన్నే ఉంటాం, ఇడికెళ్ళి వెళ్ళిపోతాం. మంచిగా అనిపిస్తుంది. అనిపిస్తుంది. ఈ చెట్టు కింద చింత చెట్టు, ఇది పెద్ద చింత చెట్టు ఉంది. ఇటు బందుకు అటు బందుకు ఇంకొక చెట్టు ఉంది. ముద్దుగా ఇక్కడ పక్కకు నల్లలు ఉన్నాయి సావులతి. మరి ఇదేవరిది చెల్లె? ఇది వేరే వాళ్ళు అయితే మనం చూడమని చెప్పేసి వెళ్ళిరన్నట్టు. దర్శనానికి వేరు గంగరేం చెట్టు కింద వేసుడు పట్నం వేస్తాం అన్నట్టు. కొందరు ఇక్కడ వేస్తారు. ఆవు చెల్లె అదేమో గంగరేయి చెట్టు కింద ఇచ్చేదేమో పెద్దపట్నం అంట, ఈడేసేదేమో చిలకపట్నం అంటారు. చిలకలలో ఏడుంటే ఆడనే ఉండి చేసుకునేది చిలకపట్నం కదా. ఇప్పుడు వెనకటికి ఇట్లా గచ్చు లేకుండే చిలకనే ఉంటుంది, చిలకలు చేసుకుంటారు కాబట్టి చిలకపట్నము. ఇప్పుడు మీరు ఒక దాంట్లోనేమో పరమాన్నం, ఇంకొక దాంట్లో ఏం పెడతావు? పసుపు వేసి అన్నం వండుతాం. పసుపన్నము పరమాన్నం, పసుపన్నము పరమాన్నం అట్లా. ఒక దాంట్లో మళ్ళీ అది చారు చేస్తాం. మిరపకాయలు కాల్చి చారు చేస్తాము. ఇంకో చింతకాయ చారు మామూలుగా పచ్చి పులుసు లెక్కనే. కొత్త చింతకాయలు తీసుకొచ్చి చారు చేస్తాం అన్నట్టు. మిరపకాయలు చేత్తో విసికి చేస్తాం.
అమ్మ కూరగాయలు కూడా వండుతారు కదా, అదేం కూర? వంకాయ, టమాటా, కలగలిపి కూర, గుమ్మడికాయ, మొత్తం ఎన్ని కూరలు వేస్తారమ్మా? కాకరకాయ, గుమ్మడికాయ, వంకాయ, టమాటా, చిక్కుడుకాయ, ఆలుగడ్డ గిట్ల వేస్తారు కదా. మేము వెయ్యమి అంటే సాంప్రదాయం, మేము వెయ్యి 5 రకాలు ఇట్లా మేము చేస్తాం. ఇప్పుడు ఇది ఏడాదికి ఒకసారి ఇట్లా మొక్కుకొని చేసే బోనం ఆ చెల్లె, లేకపోతే ఏదైనా కోరిక కోరుకుంటే అయితే చేస్తుండ్రా? మేము ప్రతి సంవత్సరానికి మాకు దేవుడు మేము కోరిన కోరికలు నెరవేరుస్తుండు. ప్రతి సంవత్సరానికి వస్తాం. ప్రతి సంవత్సరం వచ్చి కంపల్సరీ బోనం చేసుకుంటారు. ఇంట్లో మొక్కు ఉంటుంది కొంతమందికి, ఆ ఇంటి దేవుడు మల్లన్న స్వామి ఉంటాడు. అసొంటోళ్ళు ప్రతి సంవత్సరం వచ్చి బోనం చేసుకున్నాడు. చెల్లె నేను ఒక ముచ్చట తెలుసు నాకు చిన్నగా ఉన్నప్పుడు, ఎందుకంటే మా నాయనమ్మోళ్ళకి ఇట్లా మేము ఇక్కడ జనగామ దిక్కు నుండి ఇటు వద్దురు. అయితే ఏంటంటే ముచ్చట బోనం చేయకుండా ఏడాది 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉంటే చిరపేన్లు పడతాయి అంటారు, తెలుసా మీకు అది? మేము ప్రతిసారి వస్తాం ఇక, గదైతే తెలియదు మాకు. దేవుడు మాకు కోరిన కోరికలు తీసుకుని ప్రతిసారి వస్తాం ఇక. అన్న అనంగిన్నమా చిరపేన్లు పడతాయి అన్న సంగతి, పేయి మీద పడతాయి చిరపేన్లు అని. ఇక ఇట్లా చేయిని ఇట్లా అనుకుంటే ఈడెళ్తుందంట, ఇట్లా అనుకుంటే ఈడెళ్తుందంట. ఏడ గులుగురు అయితే ఇట్లా అంటే పెయిన్ వెళ్తుంది అంటారు. అవే చీరపేన్లు దేవుని పేర్లు మళ్ళీ మాయమైపోతాయి అంటారు. అయితే మాకు తెలియదు కదా, ప్రతిసారి మాకు అవి వస్తున్నాం కదా, అట్లా మాకు తెలియదా ముచ్చట? అన్నకు తెలుసు చూడండి. అన్న నీది ఎక్కడ? మాది వరంగల్ జిల్లా. వరంగల్ జిల్లా స్టేషన్ కాన్పూర్ కాడనా? పల్లగుట్ట దగ్గర పల్లగుట్ట. అన్న నీకెట్లా ఎరకనే అన్న చీరపేన్ల ముచ్చట? చీరపేన్లు కూడా చంపినా నేను, చీరపేన్లు కూడా చంపినా. ఓయమ్మ ఉట్టేది నేను కూడా చంపిన. ఎందుకంటే దేవుని మాయ అట్లుంటది, మొక్కు మర్చిపోతే ఇట్లా చెప్తురు కదా. దేవుని మాయ ఇప్పుడు మా అమ్మతో వచ్చిన బాయికాడ పడుకుంటే అన్ని మన పురుగులు కుట్టినట్టు కుట్టేది. ఇట్లా పడుకుంటే నువ్వు అన్నట్టు తిత్తి అత్తే వచ్చేది. ఎందుకంటే నాకు ఈ ముచ్చట ఎరక ముందు చిన్నప్పుడు చెప్తురు మన ఆయన మోళ్ళకి ఇట్లా. అన్న శుక్ల పర్వతము సూర్మాన్ గుండు ఉంటాయి ఈడ, ఎప్పుడన్నా ఎక్కినవా? 3 సార్లు విజయాల కూడా ఎక్కిన. శుక్ల పర్వతము సూర్మాన్ గుండు ఎక్కిన మోవాడు ఎవడన్నా తీసి మార్కాడు అందరు. కూడా ఎక్కిన, మా సెల్లులాలు ఉన్నది చూడు, కూడా ఎక్కిన. మస్తు దమ్ము ఉండాలి అది ఎక్కాలంటే. ఇంకొకటి పట్టు ఉండాలి, చేతుల కాళ్ళ పట్టున్న వాళ్ళు ఎక్కుతారు. తల్లిదండ్రి పాల బలం ఉండాలి. అది ఎప్పుడు సుదిమాన దేవుడు అచ్చాయం దేవుడు అచ్చాయం ఉంటేనే బలం ఉంటేనే ఎక్కువ. అందుకనే తీస్మార్కన్లు అయితేనే సూర్మాన్ గుండె ఎక్కుతారు, మామూలు వాళ్ళు ఎక్కరు అంటారు కదా. కానీ మల్లన్న జాతరకు వచ్చినప్పుడు దేవుడు వచ్చిన వాళ్ళు సప ఎక్కేస్తారు కదన్నా. దేవుడి ఆశీర్వాదం ఉన్న వాళ్ళే అది ఎక్కగలుగుతారు అంటారు. అది మగ పిల్లలు ఎక్కువ ఎక్కుతారు. పుచ్చుకున్న నన్ను ఎక్కువని అడిగారు. దేవుని గట్టిగా మొక్కుకుంటా కానీ ఎక్కడికి అయిపోయినా నా కాళ్ళ నొప్పులు వచ్చేసినాయి. సాప్ అయితే చంద్రం ఎక్కితే సాప్ అయితే. నువ్వు ఎక్కినవా అక్క? నేను ఎక్కలేదు అక్క, నువ్వు పెద్దదానివి కదా. ఇద్దరం లడ్డులు లెక్క ముద్దుకున్నావు. అట్లా ఈ అన్నోళ్ళని చూసి మాట్లాడడానికి మస్తు సంతోషం అనిపించింది. నాకు పోదాం. మొత్తానికైతే కట్టెలు పెట్టుకొని వండుకునేటోళ్ళు కట్టెలు పెట్టుకొని వండుకుంటున్నారు. ఇక గ్యాస్ తెచ్చుకున్నారు, గ్యాస్ బుడ్డి తెచ్చుకొని మంచిగా ఆలుగడ్డ మొదలు వేసింది. అక్క పొట్టు తీయలేవక్క? అట్లనే టేస్ట్ ఉంటుందా? తర్వాత ఏమేమి వేస్తావు? ఏమేమి కోసిండ్రు? చిక్కుడుకాయ, ఆలుగడ్డ, వంకాయ, టమాటా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు లేవు చెల్లె? పచ్చిమిరపకాయలు వద్దు, మేము కారం వేసుకుంటాం. ఎండిన కారం వేసుకుంటాం. ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతి, గ్యాస్ బాంబు అవుతుంది పచ్చిమిరపకాయలు వేస్తే మాకు. ఎండిన కారం వేసుకుంటాం. ఏం మొక్కుకున్నావా? గుండె చేపించుకున్నావు? ఏం మొక్కలే, ఏదో మొక్కలేదు తీసుకున్నాం. మెడ్చల్ మాకు ఎప్పుడు వస్తుంటున్నావా అన్న? ఎప్పుడు వస్తాను. ఏ ఏజ్ ఉన్నప్పుడు వచ్చినావు మొదలు? మేము చిన్న ఉన్నప్పుడు వచ్చిన మా మామూలు ఎంబడి. ఇప్పుడు మామూలుగా అప్పుడు లేక ఇప్పుడు వేరే ఉంది. అప్పుడు బాగుండేనా? ఇప్పుడు బాగుండేది? అప్పుడైనా పబ్లిక్ ఉండరు, ఇప్పుడైనా పబ్లిక్. నువ్వన్నా నువ్వెక్కడికి నుంచి? పెళ్ళైనప్పటి నుంచి వస్తాను. మీ అత్తగారు షురు చేసిండ్రు నీకు? మా భార్య వచ్చింది, మా భార్య నుంచి నేను వస్తాను. భార్య వాళ్ళు మొక్కుకున్నట్టున్నారు మొదలు. దేవుడు వస్తాడు, మా భార్య దేవుడు వస్తాడు. దానివల్ల నేను అది మెడ్చల్ దగ్గర ఇష్టపురం మేడ్చల్ దగ్గర. అన్న ఏం మొక్కుకుంటారు వీడికి వస్తే? మీరు వచ్చి పటం దొక్కేసి అంత మొక్కి చెల్లించుకొని వెళ్ళిపోతాం. మంచి జరగాలని మొక్కుతారు. మొక్కులు చెల్లించుకొని వెళ్తారు మొత్తానికి.
ఇక్కడ దిక్కు చూడండి మొత్తము సంచులు సరంజామా అన్ని పెట్టుకొని వీనికి అప్పుడే బొమ్మ కొనిచ్చేసిండ్రా నీకు ముద్దుగా ఇగో దీనికి ఒక బొమ్మ కూడా కొనిచ్చిండ్రు అంటే ఇది లోపలికి పోతుంది మళ్ళీ అంటే వస్తుంది. నాకు ఇష్టం రైస్ ఉంటే కత్తులు గిత్తులు బాగుంటాయి. ఇవి ఇంగ్లీష్ సినిమాలలో వాళ్ళు ఉంటారు కదా ఎవెంజర్స్, వాళ్ళ దగ్గర ఉంటాయి కదా, ఎవెంజర్స్ దగ్గరనే ఉంటాయి. కానీ ఏదైనా పొరలతోటి పొరల బొమ్మలు ఆడుకున్నట్లు మజానే వేరుంటుంది. ఎవరైనా గుంజుకొని ఆడుకోగలరు తెలుసుకో. ఇక మళ్ళీ ఆయనతో పసుకున్న నాసంటి వాళ్ళు వచ్చిరంటే వేసుకొని వెళ్ళిపోతారు. ఏమంటారు అక్క దీన్ని? ఇదా ఇది బుడిగ జంగాలు అందెలు అంటారు. బుడిగ జంగాల అందెలు. అందెలా అంటే గజ్జల నెరకనే కానీ ఒకసారి చూస్తానుండు చూడు. బుడిగ జంగాల అందెలంట. ఈ అక్క ముద్దుగా దీంతో ఒకసారి పాడు. నేను అంట కానీ పాడుతున్నావు కదక్క పాడు. తందాడా తందాడు వందనాడు అమ్మ రేణు కాగా పైన జ్యోతి అయ్యో తన్నాడా తన్నాడా అయ్యో నా తల్లి ఎల్లమ్మ శరదు తాళంలో లేదురా వేదవాంది తాళంలో లేదని తిట్టగల వంటలు మంచిగున్నాయి అక్క. నీ గజ్జలు ఇలా లోపల ఏమన్నది చూస్తామంటని ప్రాణము నిలవదు మనకు. ఏదన్నా ఉన్నదా ఏంటి దీని కథ అని వీళ్ళేమో చెర్రలేసినారు. సన్న సన్న చెర్రలేసి అక్క బుడిగజంగా మొల్ల మీరు ఈడ ఆడుకుంటున్నావు. ఉన్నదమ్మా గిరాకీ ఎట్లున్నది మరి? ఏదో వేసేటోళ్ళు వేస్తారు, అట్లే వేస్తారు. ఎన్ని రోజులైంది వచ్చి? ఎన్ని రోజులైంది ఈయనే ఉంటున్నావా? వచ్చిపోవుడేనా? వచ్చిపోవుడే. ఆదివారం అన్న మంచిగా వస్తుందా? ఆదివారం పడతాయి దానం వేస్తారు మంచిగానే వేస్తారు. ఈ అక్క బుడిగ జంగాల అక్క ఆదివారం రోజు అయితే దానం మంచిగా పడుతుందా అని చెప్తున్నది. మామూలు అప్పుడు వస్తావా అక్క? ఆదివారం శనివారం వస్తా, ఆదివారం తిరుగుతా, సోమవారం నాడు ఇంటికి పోతా. సోమవారం ఇక వెళ్ళిపోతాం. యువతల బంధుకు ఒక చెల్లెలు ఇప్పటిదాకా రాతెండి బోనాలు చూసినాము, కుండ బోనాలు చూసినాము. కానీ ఈ చెల్లెలు ఇత్తడి గిన్నెలలో బోనం చేస్తుంది. ఈ దీపం కూడా ఎంత అందంగా ఉన్నది చూడండి. ఏం పేరు చెల్లె నీ పేరు? శ్రీలత. ఎక్కడికెంచమ్మా? ధర్మారం. ధర్మారంకెంచి వచ్చింది. అమ్మ ఎందుకు మీరు ఇత్తడి బోనాలలో చేస్తుంది? మా పురాతన నుంచి ఇదే ఇత్తడి దాంట్లోనే. తెల్ల దాంట్లో చేయొద్దంటది మా అత్తమ్మ. తెల్ల దాంట్లో వేయొద్దంటది అత్త. అత్త చెప్తే విన్న కోడలు పాపం. ఏం పేరమ్మా? శ్రీలత. శ్రీలత వాళ్ళ అత్త ఇత్తడి బోనమే చేయాలన్నదట. ఇత్తడి బోనమే చేసిండ్రు. ఏమేమి చేసినావమ్మా ఇళ్ళలో? దేవుడికి నైవేద్యం పచ్చన్నము, పరమాన్నము, పచ్చన్నము, పరమాన్నము, పులుసు. కూర పెట్టరా చెల్లె మీరు? అయ్యో కూర మంచిగా వేడివేడిగా ఉన్నది. నాకు నయం చురుకంటలేదు. కూర వేసిండ్రు ముద్దుగా చిక్కుడుగా కూర వేసిండ్రు. అమ్మ ఏం మొక్కుకున్నారు? ఏమున్నది ఇల్లు కావాలని, పిల్లలు బాగుండాలని. పిల్లలు బాగుండాలని, ఇల్లు కావాలని అంట. మన ఇద్దరికి వరకు ఒక్కటే పాటు. దేవుడు మంచిగా చూడండి. థ్యాంక్ యూ. శ్రీలతమ్మ ధర్మారంకెంచి వచ్చిండ్రు. ముద్దుగా ఇత్తడి బోనాలు చేస్తున్న చెల్లెలు. ఆ చెల్లెలు నడుండి అగ్నిగుండాల కాడికి పోదామండి. మొత్తానికి కొమరెల్లి ఊరంతా తిరుగుకుంటా ఈరోజు అగ్నిగుండాలు రాత్రికి. ఆ అగ్నిగుండాల కాడికి అసలు ఎట్లా చేస్తారు ఏం కథ చూద్దామంటాను. వచ్చేసరికి ఈడ అగ్నిగుండాల కాడ జాగంతా క్లీన్ చేసి పెట్టిండ్రు. ఇవన్నీ కట్టెలన్నీ అగ్నిగుండాల కోసమే మంటకు. మొదలు అగ్నిగుండాలు అంటే మొత్తము నిప్పులు వేసి ఆ నిప్పుల మీదకించి భక్తులందరూ నడుచుకుంటూ మొక్కుకుంటారు. దానికి సంబంధించినటువంటి జాగ ఏదైతే ఉంటుందో ఇది. అయితే ఆ అగ్నిగుండాలు దొక్కేటప్పుడు మామూలుగా కొంతమంది ఇట్లా దేవుణ్ణి శరణు కోరుకుంటూ వెళ్ళిపోతుంటారు చూడు. వాళ్ళకి ఎవరికి కాళ్ళకు సురుకులు అంటాయి అంటారు. ఈ జాగల్ని అగ్నిగుండం వేస్తారు మొత్తము. కొంచెం ఇదంతా కూడా ఒక వరుస తవ్వుతారు. అది ఇట్లా తవ్వుతారా అనేది ముచ్చట. ఇక్కడ మామూలుగా అయితే ఇక్కడ పెద్దపట్నం వేస్తారు. అదే జాగల అగ్నిగుండాలు చేస్తారు. ఇక్కడ మామూలుగా మళ్ళీ సాయంత్రము అగ్నిగుండం వేసేటప్పుడు ఏంటంటే మొత్తం అంతా అలుకుపూత చేసేసి క్లీన్ చేసి అలుకుపూత చేసి వాళ్ళు ఏవైతే పూజలు చేసుకొని తీసుకొచ్చి కట్టెలన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి గుంట చేసి అందులో మంట చేసి ఆ తర్వాత వచ్చేటటువంటి నిప్పుల మీదకించి అగ్నిగుండాలు తొక్కుతారు. ఆ అగ్నిగుండాల కార్యక్రమం ఈరోజు రాత్రికి ఉంటుంది. అర్ధరాత్రి అవుతుందంట, 2 అవుతుందంట. ఆఖరి సండే ఈరోజు, ఆఖరి ఆదివారము. ఈరోజు ఆఖరి వారము అగ్నిగుండాలు. ఇది అగ్నిగుండాల జాగా. నడువుండి ఇక పబ్లిక్లకు పోదాముండి. మొత్తానికి ఈవెల బంద్కి వస్తే నమస్కారాలు పెడుతున్నారు అక్కలు ఎవరికి? అక్క నమస్తే. ఏడికెంచి? జైత్యాల నుంచి వచ్చాము. జైత్యాల నుంచి.
అక్క మేము ఇక్కడ హైదరాబాద్లో మా ఊరంగల్లా ఇట్లా పెట్టుకుంటాము మా సంగారెడ్డిలో ఇట్లా 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 దవడలకి పెట్టుకుంటాము. మీరు ఇట్లా ముద్దుగా చెంపలకు చుక్కలు పెట్టుకున్నారు. మా ఊళ్ళో కూడా పిల్లలు చిన్న వయసు పిల్లలు గంధాలు పెట్టుకుంటారు. ఇట్లా మేము కొంచెం ఈడు జరిగిన వాళ్ళం ఇట్లా పసుపు పూసుకుంటాం. గొల్ల కుర్మ మంచిగా పెట్టుకుంటాం. మంచిగా రెండుగా పెట్టుకుంటాం. భగవంతుంది. అక్క ఎక్కడ ఏ ఊరలు? మేమా జైతాల జిల్లా. జైతాల జిల్లా మాది. గ్రామం జైతాల జిల్లానే. మునుపు కరిమార్ జిల్లా ఉండే, ఇప్పుడు జైతాల జిల్లా అయింది. జైత్యాల ఊళ్ళోనే ఉంటుంది. ఊళ్ళోనే కోసమ్మ వాడ మాది. కోసమ్మ వాడ ఊరు పేరే ఓగలపురం. కొండగట్ట వెనుకలు ఉంటది. నీవక మీరిద్దరు యారన్లు ఆడవిల్ల. అక్కడ వీళ్ళు నిన్ను తీసుకొచ్చిండ్రా, నువ్వు వాళ్ళని తీసుకొచ్చినా? వీళ్ళు మా తమ్ములు మా మరదాన్లు నన్ను తీసుకొచ్చిండ్రు పండుగ చేసుకొని. వెనకటోళ్ళు చూడండి అమ్మ ఎంత ప్రేమ. వాళ్ళ వయసుకు కూడా ఇంకా అడవిలను తీసుకొచ్చుకున్నారంట. ప్రేమలు బాగా. మా తాతలు 6, మా అయ్యలు 5. ఓయమనే బాగా బలగం ఉన్నాం మేము. బలగం మంచిగా ఉన్నది, ప్రేమలు మంచిగా. మా బాప వెనక ఇళ్ళ మామ అయితే ఇలా ఆడవిల్ల పిల్లలు. మా చిన్నబాపు కోడన్లు. చిన్నబాబు కోడన్లు కానీ పెద్ద బాబు బిడ్డలు తీసుకొని వచ్చిండ్రు. ఆడవిల్ల లేరు కాబట్టి నన్ను ఆడబిడ్డ లెక్క ఇల్లు చూసుకుంటారు. ఇద్దరు మగవాళ్ళే ఇల్లు. లేరు. ఎప్పుడు వచ్చిన ఏ పండుగకైనా తోలుకొచ్చుకున్నాడు. ఎంత మంచోళ్ళు అమ్మ మీరు వదినేలు. ముద్దుగా అక్క నాకు నీ ఇట్లా గోచి ఈ పద్ధతి ఉన్నది కదా, ఇది అక్కడ మా జగిత్యాల కరీంనగర్ దిక్కోళ్ళే పెట్టుకుంటారు. మళ్ళీ నియంబాద్ దిక్కోళ్ళు కూడా పెట్టుకుంటారు. వాళ్ళది ఒక రకమైన గోచి పద్ధతి. కరీంనగర్లో కూడా బాగుంటదమ్మా. కరీంనగర్లో కూడా జైతాల వరకే గోచిరే. నిజామాబాద్, ఆర్మూరు, కరుట్ల, మెటివెల్లి, నిర్మల, ఈ కరీంనగర్ దాకా బాగుంటది. జైతాల వరకు బాగుంటది గోచిరే. బాగుంటదా అని చెప్తున్నారు. అక్క నీ కమ్మలు ముద్దుకున్న ఇవి ఏమంటారు? ఇంతగానం కమ్మలని ఇవి ఒక కమ్మలే తెలుసు నాకు. ముత్తాల కమ్మలు అంటారు. కమ్మలు ఒకటి. ఈ వెనక మీద 3 రాళ్ళ పుల్లలు అంటారు. 3 రాళ్ళ పుల్లలు. ఇగో గివి ఒంటిమిత్త పోగులు అంటారు. ఒంటిమిత్త పోగులు. ఒంటిమిత్త పోగులు. ఇగో గివి పక్క పుల్లలు అంటారు. పక్క పుల్లలు. ఈ మీద ఇగో ఇవి మీద పుల్లలు, బూడీలు. బుగిడీలు అంటే చెవుల బూడీలు. చెవుల బుగిడీలు. నీకు కూడా చెవుల బుగిడీలు ఉన్నాయి, పక్క పుల్లలు ఉన్నాయి. వీటిని ఏమంటారు అక్క? ఒంటిముత్త పోగులు. ఒంటిముత్యం పోగులు ఉన్నాయి, 3 రాళ్ళ పోగులు ఉన్నాయి. ఒక అమ్మ పెట్టుకోలేదు మరా? కమ్మలు పెట్టుకోలే. ఇక నేనే తీసేసిన. ఇప్పుడు ఏం పెట్టుకోవాలని పెట్టుకోవాలి. వచ్చింది దబదబ రమ్మనగానే వచ్చింది. పాపం పెట్టుకోకుండానే మర్చిపోయింది. అక్క ఏం మొక్కుకొని వచ్చిండ్రు? బోనం చేస్తుండ్రా? ఇంటికాడ మల్లన్న పట్నాలు వేసుకుంటాము 5 ఏళ్ళకి ఒకసారి. భగవంతుడికి పిల్ల జల్ల గొడ్డు గోద చల్లగా ఉండాలి అని పండుగ చేసుకుంటాము. 6 రోజుల పండుగ చేసుకొని 4వ దొండగెళ్ళి చేసి తిరుగువారం చేసి మళ్ళీ కొమిరెల్లికి వచ్చి కొమిరెల్లి కాడ బోనం చేసి బోనం కాడ పట్నం వేసుకుంటాం. మళ్ళీ ఈడ కూడా పట్నం ఈడ కూడా బోనం చేసి పట్నం వేసుకుంటాం. అక్క 5 ఏళ్ళకి ఒక్కసారి వస్తారా లేకుంటే మధ్యలో మధ్యలో? మేము ఎప్పుడు బుద్ధి పెడితే అప్పుడు వస్తాం భగవంతుని దగ్గరికి. అంతే. ఎప్పుడు బుద్ధి పెడితే అప్పుడు వస్తాం. కానీ 5 ఏళ్ళకి ఒకసారి అయితే తప్పనిసరి పండుగ చేస్తే రావాలి. ఈడికి రాక తప్పదు. అది నిద్ర చేసినాము. ఇవాళ బోనం ఒక పొద్దు ఇడిసి మళ్ళీ పోతాం. వెంటనే వెళ్ళిపోతాం. సుక్కలు వాడిస్తే గొల్ల కుర్మ సుక్కారం ఉంటది మాకు. సుక్కలు వాడిస్తే బుక్కలు పెడతారు వీళ్ళు. అప్పటిదాకా సుక్క వడిసిందంటేనే మారం అయిపోయినట్టు భగవంతుడికి. ఒక కారం ఉంటది. గొల్ల కుర్మకు 5 తారం ఉంటది. గొర్రెది పాలు విండితే చేతులు కడుక్కుంటాం. మా కారాలు ఉంటాయి అట్లా. ఎంగిలి చెయ్యము, చేతులు కడుక్కుంటాం. మంచి అక్క. నీ పేరేందక్క? మల్లవ్వ. మల్లక్క. నా పేరు లచ్చవ్వ. లచ్చక్క. రాజక్క. మాత కూడా ఒక లచ్చక్క ఉండే కానీ లేవు ఇప్పుడు. మా మేనత్త కలుస్తా మళ్ళా పోయేస్తా. పాపం చూస్తే ముద్దుగా అనిపించిన ముచ్చట పెట్టినా పోయేస్తాను అక్క. నేను కూడా పోయేస్తా. అటు పోయి ఇక మస్తు పబ్లిక్ ఉన్నారంట, ఇళ్ళలో పట్నాలు వేస్తున్నారంట. అవన్నీ చూడాలనుకున్నా. నడు పోదాం. దెబ్బ ఈడనే తిరుగుతున్నా నేను. ఇంకా కొమరేళ్ళి ఊరంతా తిరుగుతున్నా. ఎక్కడెక్కడ ఏమేమి ఉంది ఏం కథ అని చూస్తుంటే ఎక్కడోళ్ళు అక్కడ చిలకలల్లో ఉండేటోళ్ళు చిలకలల్లో, ఇగో ఇట్లా సూరు కింద ఉండేటోళ్ళు సూరు కింద నిమ్మలంగా కూర్చొని సాపలు వేసుకొని భోజనాలు చేసేటోళ్ళు భోజనాలు చేసుకుంటా మంచిగా కనబడుతున్నారు. తమ్మి ఎక్కడికెంచి? మంచిర్యాలకెంచి వచ్చిండు తమ్ముడు. ముద్దుగా అప్పుడే పెరగన్నంలోకి వచ్చినావు. తమ్మి కూర వేసుకోవద్దా ఇంకిద్దా? నువ్వు ఎక్కడికెంచి అన్న? సీసీ కార్నర్ కాడికెంచి. అన్న ఏం చేసిండ్రు? ఏం మొక్కిండ్రు? ఏం మొక్కుకున్నారు? చిన్న పట్టణం వేసినాం, పెద్ద పట్టణం వేసినాం. అమ్మాయి
వీడియో చేస్తుంది. అమ్మాయికి పెళ్లి కావాలి, మంచి భర్త దొరకాలి, కాలేజీ చల్లగా ఉండాలి అని మొక్కుకున్నారు. బిడ్డ కోసం మొక్కుకొని మంచిగా చిన్నపట్నము పెద్దపట్నము వేసి మొక్కుకున్నారంట. బోనం చేసిండ్రు, భోజనాలు అయితే చేస్తున్నారు, నడుస్తున్నాయి భోజనాలు. అమ్మ మంచిగానే అయిందా అంతా? నిమ్మలంగా పిల్లలందరూ భోజనాలు చేస్తున్నారు. ఆ అక్కనేమో ఆమెది అయిపోయింది భోజనము, వాళ్ళ పిల్లలు చేస్తున్నారు. ఇప్పుడు ఈడికి వస్తే ఈడనేమో పట్నాలు వేస్తున్నారు. ఈ పట్నాల కాడికి వచ్చిన ఇప్పుడు నేను మొత్తం కొమరెల్లిలో పట్నాలు అనేది చాలా ఫేమస్. ఒగ్గు తమ్ముడు చూడండి ముద్దుగా దాని సాయంతో, ఆ కర్రపీట సాయంతో పట్నం వేస్తున్నాడు. ఇప్పుడు ఏదైతే ఆకుపచ్చటి రంగు ఉన్నదో ఇంతకుముందు చూసినాం కదా, అది తంగెడాకుతో తయారు చేసినటువంటి పొడి. తంగెడాకు పొడి, బియ్యం పిండి, పసుపు బండారు వేసి ముద్దుగా స్వామికి పట్నం వేస్తారు. ఆ పలకలతోటి పట్నం అందంగా, అంటే ఆ పలకలకు ఉండేటటువంటి ముగ్గు డిజైన్ ఏదైతుందో దాంతో పట్నం వేస్తారు. ఆ పలకలు కూడా వాళ్ళ దగ్గర ఎంత అందంగా ఉన్నాయి చూడుంటుంది. నేను ఎప్పుడు పలకలు వేసేటప్పుడు అంటే పట్నం వేసేటప్పుడు చూడాలనుకుంటే ఈరోజు దొరికింది మంచిగా. గట్టిగా కొడితే ఒక్కటే పర్వాలేదు. ఎడికించి చెల్లె ఎవరి మీది? మలయాళ కాల్వశ్రీరాంపూర్. ఏ ఊరు? కాల్వశ్రీరాంపూర్. మలయాళరా అమ్మ? ఏం మొక్కుకున్నారు, ఏం కథ, ఎట్లా వచ్చిండ్రు, ఎప్పుడు వచ్చిండ్రు? పొద్దున వచ్చినాం. ఎప్పటి వరకు ఉంటారు? మధ్యాహ్నం వరకు పోతాం. భోజనాలు చేసినాక ఇక మెల్ల వెళ్ళిపోతాం. ఎంత దూరం అమ్మ మీ ఊరు ఇడికించి? ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? 130 కిలోమీటర్లు. 130 కిలోమీటర్లు. మలయాళ కాళేశ్వరం కాడ మలయాళనా? 130 కిలోమీటర్లు వస్తుందా అంట. భోజనాలు చేసి జర చల్లబడంగానే ఇక మళ్ళీ బయలుదేరుతారు. దర్శనానికి వచ్చిండ్రా లేకుంటే పట్నాలు ఇట్లా వేసిండ్రా? పట్నాలు వేసినాం. గుడ్ డే. మల్లన్న స్వామి పవర్ఫుల్ స్వామి. ఎందుకంటే ఆ స్వామికి ఏడంటాడు, ఏది మొక్కుకుంటే అది జరుగుతుందని నమ్ముతారు బాగా. మల్లన్నకు ఎంతమంది పబ్లిక్ ఎన్నెన్ని ప్రాంతాల నుండి వచ్చిండ్రో చూడండి. ఈడ ఈ అక్కోళ్ళు కూడా ముద్దుగా బోనం చేసిండ్రు, పట్నం వేపిస్తుండ్రు. చూసిండ్రా 4 దిక్కుల ముద్దుగా బియ్యం పిండితోటి, తెల్లపిండి అంటారు బియ్యం పిండిని, బియ్యం పిండితోటి పట్నం వేస్తున్నారు. బియ్యం పిండితో అయిపోయింది, ఇప్పుడు పసుపుతోటి వేస్తున్నాడు చూడండి. బోనం చేసుడు ఒక పని అయితే, బోనం బుదిచ్చుడు ఇంకొక పని. బోనం బుదిచ్చుడు అనేది నిజంగా హైదరాబాద్లో మనం బోనాల పండుగకు చూసినట్టయితే ఆడవిళ్ళల కళ అనేది బయటపడుతుంది. అట్లా ఎంత చక్కగా బోనాలను బుదించుకొని బోనాలకు ముద్దుగా బంతిపూల దండలు కట్టి అందులోకించి చేసినటువంటి ప్రసాదాన్ని బయట స్వామికి నైవేద్యంగా పెడుతున్నారు. 5 కుప్పలు పెడతారు. అట్లా 4 ఇంకొకటి పెడుతుంది 5. మల్లన్న స్వామికి పచ్చన్నము, పచ్చి పులుసు, పరమాన్నము చేసి నైవేద్యం పెడతారు. పట్నమేసుడు. ఎక్కడున్నోళ్ళు అక్కడనే ముద్దుగా ఉన్న జాగలనే పట్నాలు వేపించుకొని వంట చేసి ఆడనే బోనం ఎక్కించి స్వామికి చిలకపట్నం అంటారు. ఇది మామూలుగా గుడి ముందు చేస్తేనేమో పెద్దపట్నం అంటారు. చిలకపట్నం అంటే 7 ఉంటే ఆడ చిలకలలో ఉండి పట్నం వేసుడు స్వామికి చిలకపట్నము. ఇదన్నమాట ముచ్చట. ఇప్పుడు పట్నం వేసిండ్రు, అందులో ముద్దుగా కుడకబెట్టి కుడకలో ఖర్జూర పండు, పసుపు కొమ్ము, ఒక రవిక బట్టే అన్నీ కూడా పెడుతున్నారు. ఎంత పద్ధతిగా వాళ్ళు ఎట్లెట్లా వాళ్ళ ఇంటి ప్రకారం ఇంట్లో పద్ధతి ఎట్లుంటే అట్లా ఏమంటారు పోకకి బొట్లు కూడా పెడుతున్నారు చూడండి. ఆ యొక్క
గౌరమ్మని చేసిండ్రు, గౌరమ్మకు బొట్లు పెట్టిండ్రు. మూలలు ఇట్లా రంగురంగుల్లాగా అలంకారం చేస్తుండ్రు. బోనం చేసేటోళ్ళు ఇట్లా కంకణాలు కట్టించుకుంటారు చూడండి. ఒగ్గోళ్ళు కంకణం కట్టి పూజ చేసి ఆ ఒగ్గు పూజారులు ఎవరైతే కడుతున్న కంకణం ఉంటుందో ఆ కంకణంకు కూడా మస్తు నేమకం ఉంటుంది. ఆ కంకణం ఉన్నన్ని రోజులు మాంసం తినరు, ఇట్లాంటివన్నీ పాటిస్తారు మల్లన్న కాడ. మంచిగా పసుపుతోటి బొట్లు పెడతారు చూడండి పిల్లలకు. ఈ బండారంట, ఈ పసుపు ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ బండారు అంటారు. ఈ బండారును మల్లన్న స్వామి అంటే ఆ మల్లన్న స్వామి కథ ప్రకారము తుర్కదేశం పోయి తీసుకొని వచ్చిండు బండారును. వాళ్ళు ఎత్తుకపోతే ఆడికించి తీసుకొని వచ్చిండు అని చెప్పేసి ఒక కథ చెప్తారు. తుర్కదేశం అంటే ఎక్కడ కాదు, పాకిస్తాన్ అన్నమాట. పాకిస్తాన్కి పోయి బండారును మళ్ళీ మన బండారును మనకు తీసుకొచ్చిండట మల్లన్న స్వామి. గుర్రం మీద పోయి తీసుకొని వస్తాడు కాబట్టి ఆ స్వామి వాహనం గుర్రం అని కూడా పూజ చేసి స్వామికి గుర్రం కూడా పెడతారు. కొంతమంది గల్లలల్లో ఆ గుర్రాన్ని కూడా వేస్తారు. అందరికీ ఇంటిల్లాదులకు ముద్దుగట్ల కంకణం కడతారు. పార్వతి ఎండిగా గిన్నెల ఎన్నెలారా పోతుంది, కోడిగా గిన్నెల నీకు పాలారా పోతుంది రేవయ్యా. కోనెల్లి గుళ్ళ కోనెలాడ కాడి అయిలోని గుళ్ళ నీవు ఆనందపరుడన్నావు దేవుడా. ఇప్పుడు ఉంటుంది కదా బంగాళమాన పాడలే స్వామికి పట్నాలు వేసి చిలకల పట్నాలు అంటారు వీటిని. ఈ పట్నాలు వేసి ఆ కొబ్బరి ఏదైతే కుడుకున్నదో ఆ కుడుకను ఆ ఇంటి ఇల్లాలకు ఒళ్ళ పెట్టేసి ఇస్తారు. అంటే స్వామి కృప మీకు ఉన్నది, స్వామి దయ మీ మీద ఉన్నది కాబట్టి ఇది స్వామి ప్రసాదం అని ఇస్తారు. మొత్తానికైతే నాకు ఎప్పుడు ఒక ఆలోచన ఉంటుండే, ఆ పట్నం వేసేటప్పుడు చూడాలి, పట్నం పాడేటప్పుడు పట్నం కాడ పాడేటప్పుడు చూడాలని. ఈరోజు చూసేసిన ఈ చిన్న చిన్న సాములు, ఒగ్గు సాములను అలా పేర్లేందో అరుచుకుందాం పాండి. తమ్ముడు ఏం పేరు? ప్రశాంత్. నీ పేరు తమ్మి? శివమణి. శివమణి. ఏం చదువుకుంటున్నారా తమ్ముడు? అయిపోయింది ఫస్ట్ ఇయర్. ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి ఇక్కడికి వచ్చిన. నువ్వు తమ్ముడు? 9th. ఇది మీ కుల వృత్యా? నేర్చుకుంటారు మంచిగానే? తాతలు డాడీలు అందరూ ఇన్ని ఉంటారు.
తాతలు డాడీలు అంత ఈడని ముద్దుగా నేర్చుకోండి మంచిగా చేస్తున్నారు. దేవునికి సేవ చేయాలంటే దేవుడికి సేవ చేయాలి కదా మరి, దేవుడికి సేవ చేయాలి కదా, అందుకని ఇది మా కులవృత్తి నేర్చుకుంటున్నా అన్నారు. ఆడ స్వామికి ప్రసాదం పెట్టిండ్రు వాళ్ళు, బోనం వండి పచ్చన్నము మామూలుగా పచ్చన్నము కూరగాయలు ఏమేమైతే వండినో అవన్నీ కూడా ప్రసాదం పెట్టారు. నడువుండి ఇక గుడికాడికి పోయి గంగరేగి చెట్టు కాడ పోయి దండం పెట్టుకొని చుట్టుముట్టున్న పబ్లిక్ను కూడా చూసేసి పలకరించేసి పోదండి. అక్క ఏ ఊరికేం చచ్చిండ్రు? బాలాపూర్ లడ్డు కాడికి ఏం చచ్చిండ్రా మీరు? నేను కూడా బాలాపూర్ కాడికి వస్తాను. బాలాపూరి ఏం మొక్కుకున్నారు తమ్మి మరా? దేవుడు మంచిగా చూడాలి, మంచిగా కావాలని. ఏం పని చేస్తావు? నేను కాలేజీలో జాబ్ చేస్తాను. కాలేజీలో జాబ్ చేస్తావు? ఏం కాలేజీ? మాతృస్ ఇంజనీరింగ్ కాలేజ్ హైదరాబాద్. ఇంజనీరింగ్ కాలేజీలో పని చేస్తావు. అక్క మొక్కు నీదేనా కొడుకుదామా? నాదే మొక్కు నీదే. ఏం మొక్కుకున్నావు అక్క? కొమరెల్లి మళ్ళీ అందరం మంచిగా ఉండాలి. నాకు ఒక కొడుకు, నా కొడుకు 3 పిల్లలు, నా కోడలు. 1-2 కనబడుతున్నారు. మూడోడు కూడా ఉన్నాడా? అంకుల్ ఆడ పండుకున్న ఆయన అంకులు. నేను జగదీష్ మార్కెట్లో చేస్తా. మొత్తానికి అందరు బాగుండాలని మొక్కున్నా. అందరు బాగుండాలని అక్క మొక్కుకున్నదంట. నాకు ఇల్లు కావాలి, నాకు ఇల్లు లేదు దేవుడా. అక్కకి ఇల్లు లేదంట, ఇల్లు కావాలని మొక్కుకున్నదంట. ఈ ఇల్లు కావాలి అని అనగానే మనసు అంతా కలుక్కుమంటది. నేను కూడా మస్తు రోజుల నుండి ఇల్లు కోరిక కోసం కోరని దేవుడు లేడు. నా ముఖం చూస్తే అర్థమైపోయిందొచ్చు మీకు, కానీ ఫోన్ పాటు ఉండి ఇక మళ్ళీ లేని కోరిక గురించి మర్చిపోయిన కోరిక గురించి ఎందుకు ముచ్చట. పూలం పండాటు పోయేస్తా అక్క, బాలపురక్క. ఈడ స్వామికి పచ్చి పులుసు చేస్తారు. పచ్చి పులుసు కూడా కొత్త చింతకాయ, కాల్చిన పచ్చిమిరపకాయలను కలిపి పిసికేసి పచ్చి పులుసు చేస్తారు. గిలిగడ్డలు వేయకుండా మంచిగా పచ్చిమిరపకాయలను ఇట్లా కాల్చి వేస్తే మస్తు కమ్మగా ఉంటుంది. చాలా మంది వంకాయ కాల్చి పచ్చడి అంటారు కదా, ఇగో ఇట్లా కాల్చి వేస్తే ఏదైనా కమ్మగా ఉంటుంది. నడువుండి ఇక అవతలికి పోదామండి. తమ్ముడు ఎక్కడికించి మీరు? సిద్దిపేట వాళ్ళు. ఏం చదువుతున్నావు బెట? 8th క్లాస్. 8th క్లాస్. ఈ సిద్దిపేట పిల్ల పిల్ల ఏం మొక్కుకున్నావు బెట? మంచిగా చదువుకో మరి. దానికి దేవుని ఎందుకు అడుగుతున్నావు? నువ్వు చదవవా మంచిగా? నేను బాగా చదువుకునేలాగా ఏకాగ్రతని ఇయ్యు స్వామి అని మొక్కుకో, సరేనా? స్వామిని చదివేసి స్వామి నువ్వే పరీక్షలు రాయి, నన్ను మాత్రం పాస్ చేయను కదా. పాపం స్వామి ఏడా చదువుకుంటూ కూర్చుంటాడు ఇప్పుడు కదా. తమ్మి అంతే, నువ్వు మంచిగా గట్టిగా చదువుకో అని చెప్పేసి. తమ్మి ఏం పని చేస్తావు? నేను టైల్స్ వర్క్ చేస్తాను. టైల్స్ వర్క్ అంటే తమ్మి ఇట్లా బండలు ఇట్లా ఇళ్ళ మీద టైల్స్ వర్కా? మీరంతా ఏం మొక్కుకోనికి వచ్చిండ్రు? ఏం కథ? అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరు నిమ్మలంగా ఉండాలి. అంతే, అంత నిమ్మలంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని మొక్కుకోనికి వచ్చినట్టు ఈ తమ్మునోళ్ళు సిద్దిపేట వాళ్ళు. నీ పేరేం పేరు చిన్న? ప్రశాంత్. ఏం చదువుతున్నావు బేట? 9వ తరగతి. తమ్ముడు ముద్దుగా దండి. ఆడనేమో ప్రశాంత్, శివ. నీ పేరేం తమ్మి? నువ్వు ఒక ప్రశాంత్, 2 ప్రశాంతులు, ఒక శివ, ముగ్గురు. వీళ్ళందరూ ఈ పిల్లలందరూ కూడా కులవృత్తి అంట వీళ్ళకి. ఇది ముద్దుగా అందరూ మంచిగా ఒగ్గు పూజారులు అయ్యి, స్కూల్ లేదు ఇప్పుడు, స్కూల్ అయిపోయింది కాబట్టి కొంతమంది కాలేజీ పరీక్షలు అయిపోయినాయి అని ఈ తమ్ముడు, 9వ తరగతి పరీక్షలు అయిపోయినాయి అని ఈ తమ్ముడు ముద్దుగా వీడికి వచ్చి ఒగ్గు పూజ చేసుకుంటూ స్వామికి సేవ చేస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది బేట ఇక్కడ పూజ చేస్తుంటే? ప్రశాంతంగా అనిపిస్తుంది. ప్రశాంత్కు ప్రశాంతంగా అనిపిస్తుంది. నీకు శివ? ప్రశాంతంగా మంచిగా అనిపిస్తుంది. ఇష్టమేనా? ఇష్టమే. ఏ బలవంతంగా మీ నాయనకి ఇట్లా పంపించింది? దేవుని భాగ్యం, పోయిన జన్మలో ఇది సేవ చేయాలంటే. పోయిన జన్మల పుణ్యం ఉంటేనే ఈ జన్మలో చేస్తాం, భాగ్యం అదని చెప్తున్నాడు. తమ్మి అంత మంచిదేనా? మీ పేరెంట్స్ అందరు బాగున్నారా? అమ్మ నాయన ఇట్లా అంత మంచిగా గట్టిగా నేర్చుకోండి మరి. ఇక ఒగ్గోళ్ళు అంటే అసలు దద్దరిల్లిపోతున్నది కదా. కొమరెల్లి అంటే ఒగ్గోళ్ళు అంటే కొమరెల్లి అంటారు కదా. అవును, మంచిగా నేర్చుకోండి. ఒక పెద్ద ఒగ్గు పూజారులు కావాలని కోరుకుంటున్నాను. చిన్న పిల్లలు ముద్దుగా యాత పిల్లలు 9వ తరగతి వాళ్ళు ఇద్దరు ఇంటర్ ఫస్ట్ ఇయర్. తమ్ముడు నడువుండి అవతలుకోదాం. ఇక మొత్తానికైతే కొమరెల్లి చుట్టుముట్టంతా తిరిగి అన్ని కొమరెల్లిలు అన్నీ చూసుకొని ఆఖరికి స్వామి దర్శనానికని వచ్చిన గుడి గోపురం చూడండి ఎంత ముద్దుకున్నది. 1 2 3 4 5 6 7 అంతరాల గోపురం ఉన్నది. ఆ గోపురం లోపలికి పోతే గంగరేగి చెట్టు ఉంటుంది. ఆ చెట్టు కాడికించి లోపలికి పోతే మనం స్వామి దర్శనం చేసుకోవచ్చు. స్వామి కూడా పైననే ఉంటాడు గుట్ట మీద. పోదంపండి.
మొత్తానికి మనము కొమరెల్లంతా తిరిగి గుడి లోపలికి వచ్చి గంగరేగి చెట్టు ఇది. ఈ గంగరేగి చెట్టు మల్లన్న స్వామి ఉన్నప్పటి నుండి, మల్లన్న స్వామి పుట్టేటప్పటికి, మల్లన్న స్వామి తిరిగినప్పటికే ఈ గంగరేగి చెట్టు ఉంది. ఆ గంగరేగి చెట్టుకే మొత్తము మొక్కులన్నీ వేస్తారు. మొక్కులన్నీ వేసి ఆ స్వామికి మొక్కులు కట్టుకుంటారు. ఇక ఇట్లా మొక్కులు వేసుకుంటారు. మంచిగా ఉయ్యాలలు కట్టుకున్నారు, పెళ్ళిళ్ళు కావాలని బాషింగాలు కట్టుకున్నారు. రకరకాల మొక్కులు ఉన్న వాళ్ళు రకరకాల మొక్కుల కోసం అని ఇక ఇట్లా మొక్కుల కోసం కట్టుకుంటారు. ఇది గంగరేగి చెట్టు. దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి మంచి ఆలోచన, మంచి గుర్తింపు అవన్నీ ఉన్నాయి. స్వామికి దండం పెట్టుకొని ఇగో ఇది కూడా నెత్తి మీద వేసుకునేటటువంటి చెల్ల, దేవునికి మొక్కుకొని వేసుకునేటటువంటి చెల్ల. దీన్ని కూడా మొక్కి స్వామికి అర్పించిండ్రు. ఇది వచ్చి నా ముందు పడ్డది. ఇది చూస్తున్నా నేను కూడా. మంచిగా దండం పెట్టుకొని మంచి కోరిక ఎవరితో వాళ్ళు కోరుకున్నారు ఆ కోరిక నెరవేరాలి, పాపం కోరుకున్న వాళ్ళ కోరిక అని స్వామి దగ్గరనే పెట్టేస్తున్నాం. ఎందుకంటే చాలామంది చాలా కోరికలు కోరుకుంటున్నారు. ఈ కోరికలన్నీ నెరవేర్చే స్వామి ఆ మల్లన్న స్వామి. నడవండి లోపలికి దర్శనానికి పోదామండిగా. మొత్తము స్వామి గుడి కాడ గంగరేగి చెట్టు కింద చేస్తున్నటువంటి బోనాలు ఇవన్నీ కూడా. ఈ బోనాలను పెద్దపట్నం బోనాలు అంటారు. మొత్తం అందరూ మొక్కుకొని పెద్దపట్నం బోనాలు వేస్తున్నారు చూడండి. ఒగ్గు కళాకారులు అందరూ కూడా ముద్దుగా బోనాలకు పట్నాలు వేసి మంచిగా పూజలు చేస్తున్నారు. ఇది ఈరోజు ఆఖరి వారం సందర్భంగా జనం కూడా చాలా ఎక్కువ ఉన్నారు. మొత్తానికైతే స్వామికి పూజలు చేయించుకొని మొక్కులు మొక్కుకొని బోనాలు ఎక్కిస్తున్న వాళ్ళు, పట్నాలు ఎక్కిస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూడండి. ఈ గుడి దగ్గర వేసేది పెద్దపట్నం, వాళ్ళు ఉన్న జాగలో వేసేది చిలకపట్నం. మొత్తానికి దేవుని కాడికి వస్తే ఫస్ట్ ఎప్పుడు వచ్చినా కానీ నాకు పెద్దయ్య గారు ఉంటారు కదా, ఆ స్వామి బాగా తెలుసు. ఆ స్వామి గుడి వెనుక గుండెకాడు ఉన్నాడు అంటే దబదబ ఇట్లకెంచి వచ్చిన. స్వామి బాగున్నారా? అంత మంచిదేనా స్వామి? పబ్లిక్ చిన్న పబ్లిక్ లేరు ఈరోజు చాలా ఉన్నారమ్మా. ఉగాది కంటే ముందు వచ్చే ఆదివారం చివరి ఆదివారం కదమ్మా, అగ్నిగుండాలు, అందుకే మంది బాగున్నారు. అవు ఈరోజు అగ్నిగుండాలు అంటే స్వామి బాగున్నారా? అగ్నిగుండాలు అంటే ఆడికి పోయి చూసేసి వచ్చిన రాత్రికి వేస్తారట కదా స్వామి. రాత్రి స్వామి మీరు ఆడికి పోతారు అగ్నిగుండాలు? 7 గంటలు ఇక్కడ నుండి స్వామివారి ఉత్సవమూర్తులు ఊరేగింపుతో పోతాయమ్మా. భద్రకాళి పూజ, వీరభద్ర పల్లెరము, అగ్నిగుండ ప్రజ్వలన. ఉదయం 5 గంటలకు అగ్నిగుండాలు దాటడం భక్తులందరికీ. ఎంతమంది దాటుతారు స్వామి? దగ్గరకు ఒక 10,000 మంది దాటుతారమ్మా. అమ్మ అగ్నిగుండాలు 10,000 మంది నడుస్తారమ్మా. అంటే నాకు ఎప్పుడు అగ్నిగుండాలు అంటే అక్కడ మా దగ్గర బొంతపల్లి ఇక్కడ వీరభద్రుని దగ్గర కూడా చేస్తారు అగ్నిగుండాలు. కానీ ఈ అగ్నిగుండం మీదకి దాటేటోళ్ళు ఏమైనా మొక్కుకొని దాటుతారా? రోగాలు ఇట్లా ఏమైనా వచ్చి కష్టాలలో ఉన్నోళ్ళు దాటుతారా? ఏంది ఆలోచన? ఎందుకు అగ్నిగుండాలు దాటితే అన్ని ఉన్న గండాలు పోతాయి, ఆపదలు పోతాయని ఇక్కడ భక్తులకు విశ్వాసం అమ్మా. అదే విధంగా అవుతుంటాయి. ఎందుకని ఇప్పుడు నిప్పుకు బంగారాన్ని కూడా కరిగించే శక్తి ఉంది కాబట్టి ఈ పాప విమోచనం అవుతుందని చెప్పి భక్తులకు విశిష్టతమ్మా. ఇక్కడ ఇప్పుడు 10,000 మంది పక్క ఉంటారు స్వామి. పొద్దున రాత్రి నుంచే ఉంటారమ్మా. 12 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఉదయం 5 గంటలకు అందరు దాటి అగ్నిగుండాలు దాటి చక్కగా దేవుని దర్శనం చేసుకుని వెళ్తుంటారు. రేపు పొద్దుగాల కూడా పొద్దున అగ్నిగుండాలు అయిపోగానే అంతా వెళ్ళిపోతారమ్మా. ఎక్కడెక్కడ అందరు వెళ్ళిపోతారు. నేను అగ్నిగుండాలు అంటే అసలు ఎందుకు చేస్తారు, ఎందుకు దాటుతారు, ఏం కథ అన్న ఆలోచన ఉంటుండే. చిన్నప్పుడు చూస్తుంటే అశ్వరం అనుకుంటే ఒక్కటే ఉరుకుతుంటారు. ఇక అగ్నిగుండాలకి వీరభద్రుని అగ్నిగుండాల శరభశరం అనుకుంటా ఒక్క ఉరుకుడు కాదు. స్వామి మీ పేరు? నా పేరు మల్లికార్జునమ్మ. మల్లికార్జున స్వామి పంతులు. స్వామి మీరు ఎక్కడ ఊరోళ్ళు, ఏం కథ? మాది ఇదే ఊరమ్మ. వంశపారంపర్యతకు మా తాత ముత్తాతల నుండి చేస్తున్నాను. నేను 96 సంవత్సరం నుండి దేవస్థానంలో చేస్తున్నా. 2003లో వంశపారంపర్య హక్కులు రద్దు చేసి ఉద్యోగాలు ఇచ్చారు. అప్పటి నుండి చేస్తున్నాం. మా తాతలు ముత్తాతలు చేసినాము. మేము వీరశైవ అర్చకులము. వీరశైవ అర్చకులు. స్వామి ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ పూజ చేస్తుంటే? కోరిన కోరికలు నెరవేర్చే కుమరెల్లి మల్లన్న అని ప్రతిదమ్మ. ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుంది. ఇది సుమారు గవర్నమెంట్ ఎండోమెంట్ లేకముందే ఇది గవర్నమెంట్కి ఇచ్చారమ్మ. అప్పుడు తహసీల్దార్ ఉండే, రెవెన్యూకి ఇచ్చినప్పుడు ఇంకేంటి దేవాదాయ శాఖ లేదు.
అప్పుడు సుమారు 1500 రూపాయల ఆదాయం ఇచ్చారమ్మా. ఇప్పుడు సుమారు 25 కోట్ల దాకా అయింది. సంవత్సరానికి లక్షలాది మంది వస్తారమ్మా. ఇవాళ దగ్గర దగ్గర ఒక 50,000 పైన దాటారు. 50,000 నుండి 1,00,000 రూపాయల మంది ఉంటారమ్మా రేపటి వరకు. చిన్న పబ్లిక్ కాదు, ఎందుకంటే అసలు నడవనికనే జాగలేనంత పబ్లిక్ ఉన్నారు స్వామి. స్వామి మీ వాళ్ళందరూ మంచిగా ఉన్నారా? పిల్లలకి ఇట్లా అందరికి అంత మంచిదమ్మా. పంతులమ్మకి కూడా నమస్తే చెప్పండి నా తరపున. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళందరికీ అన్నీ అవుతాయమ్మా, అన్ని కోరుకున్నాయి. స్వామి మీ పేరు స్వామి? మల్లికార్జున స్వామి. మీరు ఎక్కడ వాళ్ళు స్వామి? ఇక్కడనే. మీది కూడా ఎంత ఇక్కడే? వంశపారంపర్యం మా నాయన నుంచి మాకు వచ్చింది. ఈ సామాన్లు ఏమవుతారు మీకు? చిన్న ఆయన అవుతాడు. చిన్న ఆయన అవుతాడు. మొత్తం ఇట్లా మీరంతా పాలోళ్ళు. చిన్న ఆయన అంటే ఒకటే ఇంటి పేరోళ్ళు. ఒకటే ఇంటి పేరు. ఈ స్వామి పేరు మల్లికార్జున స్వామి, ఈ స్వామి పేరు మల్లికార్జున స్వామి. ఇంటింటికి మల్లికార్జున అన్ని పేరు దేవుని పేరు. మాదేవ వంశం ఉంటుంది. మేము మాదేవ వేరే వాళ్ళు ఉంటారు. వేరే వంశం వాళ్ళు. 2 వంశాలు పనిచేస్తాము. ఇప్పుడు స్వామి నాకు ఎప్పుడు అనుమానం, ఇప్పుడు లోపల స్వామి పక్కన 2 అమ్మవార్లు ఉంటారు. ఎందుకు 2 అమ్మవార్లని అటు పక్కన ఇటు పక్కన పెట్టిండ్రు? మామూలుగా మనము మల్లికార్జునుడు అంటే అక్కడ శ్రీశైలంలో చూసినప్పుడు స్వామి ఎక్కడే ఉంటాడు, వెనకాల భ్రమరాంబ అమ్మవారు ఉంటుంది కదా. ఇక్కడ మల్లికార్జున ఇక్కడ శివుడే మల్లికార్జున స్వామి అవతారంలో వెలిచాడని, శివునికి గంగాదేవి పార్వదేవి ఎట్లుందో ఇక్కడ మేడలమ్మ కేతమ్మ. ఇది ఇక్కడ గ్రామీణ చరిత్ర ఏంటంటే గొల్లకేతమ్మ బల్య మేడలమ్మ అంటారమ్మ. బల్య మేడలమ్మని చేసుకుంటూ బల్యోళ్ళు గుళ్ళ పూజలు చేస్తారు. గొల్లకేతమ్మ అని యాదవులు పట్నాలు బోనాలు చేస్తారు. ఇప్పుడు పట్నము వేసి పూజ చేసేదంతా గొల్లపిల్లలు, లోపల గుళ్ళ పూజ చేసేదంతా బల్జ మేడలమ్మ. చూసిండ్రా ఆ అమ్మవారి దిక్కు నుండి వీళ్ళందరూ పంతులు అయిపోయింది మంచిగా. అంటే మీ వంశానికి సంబంధించిన ఆడవిల్ల స్వామి భార్య. ఇప్పుడు స్వామి చుట్టాలు వీళ్ళంతా మొత్తము. స్వామి ఎట్లా అనిపిస్తుంది పూజలు చేస్తుంటే కూడా? ఇక్కడ ఎట్లా అనిపిస్తుంది? వచ్చే భక్తులను చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఇక్కడ చాలా పవిత్రంగా ఇక్కడ పుట్టమట్టు ఇచ్చిన విగ్రహం ఇది. స్వామివారి చేతిలో బండారు ఉంటుంది. ఆ బండారుతో ఎక్కడున్నా బొట్టు పెట్టుకుంటే ఎలాంటి రోగాలు కానీ అనుకున్న కోరికలు కానీ తీరుతాయి అన్నట్టు. ఇక్కడ స్వామిని చూస్తే ఇక్కడున్న విగ్రహం పుట్టమట్టి విగ్రహం ఎక్కడ లేదన్నట్టు. ఇప్పుడు చాలా మల్లన్న దేవాలయాలు ఉంటాయి కదా స్వామి. ఐలోన్ మల్లన్నను చూసినాము, ఓదెల మల్లన్నను చూసినాము, కొమరెల్లి మల్లన్నను చూసినాము. మళ్ళీ ఇంకొక ఒక ఊరు మల్లన్న కూడా ఈ మధ్య పెద్ద ఫేమస్ అయింది. జేజోరి మల్లన్న, మాలెగాం ఈ చూసినాం కదా. ఈ స్వామి మాత్రమే పుట్టమన్నా? ఓన్లీ పుట్టమట్టి. ఈ దేవుడే ఈ విగ్రహం పుట్టమన్న విగ్రహం మన రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాలు కానీ ఎక్కడ మనకు తెలిసిన వరకైతే, మాకు తెలిసిన మన దక్షిణ భారతదేశంలో ఇంత పెద్ద విగ్రహం, మట్టి విగ్రహం పుట్టమన్నతో చేసిన లేదమ్మా. ఇప్పుడు దీనికి ఏమైనా పుట్టమన్న అనేసరికి మనం ప్రతి సంవత్సరము మంచి మళ్ళా మీదకి చేసుడు అవన్నీ ఉంటాయి కదా. మార్గశిర మాసం ఆఖరి ఆదివారం దేవుని పెళ్లి ఉంటుందమ్మా, తిథితో సంబంధం. అప్పుడు దేవుని లోపల నిజరూప దర్శనం ఉంటుంది, అలంకరణ చేస్తాం పంచరంగులతో. అప్పటి నుండి ఇప్పుడు రంగులు లేకముందు కూడా అంబలి అవి ఇవి చెట్ల రసాలు తెచ్చి రంగులు వేసేది 50-60 ఏళ్ళ కింద. ఇప్పుడు రంగులు అయినాక పంచరంగులతో స్వామివారికి అలంకరణ చేసి పెళ్లి కొడుకుని చేసి, మన ఇంట్లో ఎట్లా పెళ్లి చేస్తే ఏం పెళ్లి పిల్లని చేయడం పిల్లని అవన్నీ తంతు ఉంటుంది. ఈ దేవుని కళ్యాణం కూడా మన ఇంట్లో ఇప్పుడు మేదరోళ్ళు కానీ అర్జునులు కానీ గిరిజనులు అన్ని కులాలలో కుమ్మరోళ్ళు కుండ చేస్తారు, వీళ్ళు మేదలు చాట చేస్తారు, అర్జునులు డప్పు కొడతారు. అన్ని పెళ్ళికి అన్ని విధాల మళ్ళీ ఊరు ఇంటింటి నుంచి బియ్యం తీసుకొచ్చి దేవుని పెళ్లి చేసి బలియారణ చేసి అందరికీ ప్రసాదం పంచుతారు. ఊర్లో అందరికీ అన్ని కులాలు ఊరోళ్ళు కాక ఆ రోజు వచ్చిన భక్తులు కూడా అందరూ మనిషించి తల బియ్యం తెచ్చుడు, వాళ్ళకి ఏది వస్తుంది కళ్యాణంలో అన్ని కులాలు సబ్బండ వర్ణాలు, ఒక్క కులం అని కాదు, అన్ని కులాలు మన హిందువులు అందరూ కలిసి అతి వైభవంగా కళ్యాణం చేస్తారు. మార్గశిర మాసం ఆఖరి ఆదివారం కళ్యాణంతో జాతర స్టార్ట్ అయ్యి పాల్గొన మాసం చివరి ఆదివారం, రేపు ఇవాళ చివరి ఆదివారం. ఇప్పుడు మామూలుగా మల్లన్న స్వామి జాతర అంటే 7 వారాలు అంటారు. 7 వారాలే అవుతుందా 13 వారాలు అవుతుందా? 13 అని కాదమ్మా. సట్టి అనే సట్టి తర్వాత 7 వారాలు. హైదరాబాద్కు చెందిన భక్తులు సట్టి 7 వారాలు బాగా వస్తాయి. సట్టి 7 వారాలలో ముక్కులు తీసుకోవాలని కొందరికి ఉంటుంది. కొందరికేమో ఉగాది లోపల వెనుకట ఒక 100 సంవత్సరాల కింద ఉగాది తలుపులు పడతాయని చెప్పేసి సంక్రాంతి నుండి ఉగాది లేకనే వచ్చేది. 100 సంవత్సరాల కంటే ముందు నుండి కూడా గుడి ఉన్నది, కానీ ఇది కీకారణ్యం. ఈ ఉగాది దాకా మంది వచ్చిన తర్వాత లేకుంటే రోజు నిత్య నివేదన పూజ ఉండే ఒక 4-5 దుకాణాలు ఉండే, ఇదంతా అడవి గుట్టలు ఉండే, ఎవరు రాకపోదురటమ్మా. ఈ సంక్రాంతి ఉగాది దాకానే మంది బాగా వచ్చేది. ఇప్పుడు రాను రవాణా సౌకర్యం, ఇప్పుడు రైల్వే సౌకర్యం అయింది, అన్ని బస్సులు కార్లు అయినాయి. రోజు నిత్య కళ్యాణం పచ్చతోరణంలోకి రోజు వస్తారు. ఈ జాతరల సుమారు వారానికి 50 నుండి 1,00,000 మంది వస్తారు. సండే ఉత్తర్వులో కూడా 5 నుండి 10,000 మంది వస్తారమ్మా. ఎప్పటికి వస్తూనే ఉంది జాతర. ఇక స్వామి నువ్వు చిన్న ఉన్నప్పుడు చూసినప్పుడు ఎట్లుండే కొమరెల్లి, ఇప్పుడు మీరు పెద్దగా మీరు ఉద్యోగం చేస్తున్నారు ఇక్కడ, ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు చాలా తక్కువ వచ్చేదమ్మా మంది. అసలు
అసలు మందిని చూడకపోయి అసలు ఇప్పుడు చాలా అసలు వారానికి 10,000 20,000 మంది వస్తారు. ఇప్పుడు జాతర అప్పుడు 1,00,000 మంది దాకా వస్తారు. ఇప్పుడు ఒక్క దుకాణం 2 దుకాణాలు ఉంటుంది. ఇప్పుడు చాలా కాటేజ్ కానీ అన్ని పెరిగిపోయినాయి, బాగా పెరిగిపోయినాయి అన్ని. మీరు చిన్నప్పుడు చూసిన కొమరెల్లి అలాగే ఇప్పుడు చూసిన చాలా డిఫరెంట్ ఉంది. అప్పుడు ఒక 100 రూములు కూడా లేకుండే అమ్మ. ఇప్పుడు దేవస్థానానికి 150 దాకా భక్తులు కట్టినాయి. ఒక 1500 సత్రాలు ప్రైవేట్ వాళ్ళు కిరాయికి ఇచ్చేటి అని అమ్మ. ఇప్పుడు ఇక్కడ ఊరుండే 1 కిలోమీటర్ దూరం అంతా జాతర అయిపోగానే అందరు ఊర్లోకి పోయేది. ఊర్లో ఉండే అందరు కూడా పంట పొలాలు అంతా ఊరోళ్ళు. ఇప్పుడు మొత్తం ఇదే ఊరు కంటే ఊరోళ్ళంతా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉంటారు. ఇప్పుడు ఊర్లో తక్కువైంది, ఇక్కడ ఎక్కువయ్యారు. మొత్తానికి స్వామి మహిమ వల్ల అసలు నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటారు కదా, అగో అట్లా అద్భుతంగా పబ్లిక్ అందరూ కూడా రావడము, పబ్లిక్ మొక్కిన కోరికలు ఏవైతే కోరుకుంటున్నారో స్వామి వాళ్ళ కొంగు బంగారం చేసి చక్కగా వాళ్ళకు ముద్దుగా కోరికలన్నీ తీరుస్తున్నాడు. కాబట్టి ఇంత పబ్లిక్ వస్తున్నారు, లక్షల పబ్లిక్ వస్తున్నారు. 1 రోజు 2 రోజులు కాదు, స్వామి ఎట్లా కోరిక కోరుకుంటే అట్లా నెరవేరుస్తున్నాడు. కాబట్టి మొత్తము వారమంతా వస్తూనే ఉంటారు. ఆదివారం రోజు చాలా ఎక్కువ వస్తారని పంతులు స్వాములు ఇద్దరు చెప్పినారు. ఇద్దరు స్వాములు కూడా మల్లికార్జున స్వాములే. ఇద్దరు కూడా బలిజమేడలమ్మ వంశస్థులు. వాళ్ళకే వంశపారంపర్యంగా వస్తున్నటువంటి అర్చకులు. ఈ స్వాములు ఎప్పుడు వచ్చినా కూడా చక్కగా అమ్మవార్లకు మంచిగా కళ్యాణం చేసుడు కానీ స్వామికి పూజ చేసుడు కానీ మంచిగా అనిపిస్తుంది. అందుకనే స్వాములను ఒకసారి వాళ్ళకరించి నమస్కారం చెప్పి పోదామని వచ్చిన. స్వామి క్షణార్థులు మళ్ళా కలుద్దామండి. నాటువంటి ఇక బయటికి పోదామండి. మొత్తానికి ఈరోజు కొమరెల్లి కాడికి వచ్చి ఈరోజు అగ్నిగుండాలు అంటే రాత్రికి మస్తు జోరుగా ఉంటుంది ఈరోజు కొమరెల్లిలా. కాకపోతే నేను ఏం చేసినట్టు పొద్దుగాలంతా తిరుగుదాం అసలు ఎట్లుంటుంది ఏం కదా అని వచ్చేసరికి ఊరంతా తిరిగిన, అన్ని తిరిగి చూసినాము. ఆఖరికి కొండ సురేఖకు వచ్చింది. ఆ అక్క కూడా బోనం చేస్తుంది అంటే అయ్యో అక్కని వలకరిచ్చేసి వస్తానని వచ్చిన. అక్కతో పాటు ఈరోజు నాకు కొసరగాడు కూడా కనబడ్డాడు ముద్దుగా. ఈయన చూసిండ్రు అందరూ. ఈ నడుమకాలంలో యూట్యూబ్లో ప్రభాసు సార్ చెప్పిండు వీరి గురించి. ఏమన్నా వాడిండా దేవుడా, బంగారం రా నాయన, నువ్వు పెద్ద స్టార్ అయిపోయినావు, యూట్యూబ్ స్టార్. ఏం పాట వాడినావు పెట్టను? బ్రహ్మమురారి వాడినావు కదా. గట్టిగా ఇప్పుడు గట్టిగా మాట్లాడడానికి వస్తుందా నీకు? మా అన్న లెక్క మాట్లాడడానికి వస్తుందా? వస్తుందా? ఇగో నాకు ఒకసారి చెప్పు. అక్క నమస్తే అను. అక్క నీ పేరు ఇలా పెడతాడు అక్క. ఎందుకు తెలుసా వీడికి 2 ఏళ్ళు, గట్టిగా 2 ఏళ్ళు 2 ఏళ్ళ అర్థం ఉంటాడు వీడు. వాడిండు అసలు బ్రహ్మమురారి సురార్చిత లింగము. ఎవరు నేర్పించిండ్రు తమ్ముడు నీకు? స్వరూప టీచర్కు నమస్తే చెప్పు. చంద్రక్క వచ్చింది ఆడికి, జాతర కాడికి చంద్రక్క వచ్చింది. నాకు నమస్తే అని, నీకు నమస్తే అని చెప్పిందని చెప్పు. మంచిదా? చెప్తావా? చెప్పు బేట. తిన్నావా ఏమన్నా? తిన్నావా? తిన్నావా? సుష్మిత అమ్మ ఎంత గట్టిగా టప్ప 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 మాట్లాడుతుందో మళ్ళా సేమ్ కొడుకు అట్లా పుట్టిండు. అక్క నమస్తే. మొదలు నేను వల్కరియకుండా నీ మమ్మని వల్కరించేసిన ఏమనుకో. అక్క ఎట్లున్నావు, ఏం కథ? అక్క ఏందక్క మామూలుగా నువ్వు ఇన్ని జాతరలలో తిరుగుతావు కానీ ఎప్పుడు ఎక్కడ నాకు ఇట్లా బోనాలు చేసుడు అంటే స్వామి దగ్గర సమ్మక్క దగ్గరికి వెళ్తాము. అక్కడ బోనాలు ఉండవు కదా, మన ఒట్టిగా దర్శనాలు ఉంటాయి. కుమరవెల్లికి బోనాలు ఉంటాయి. అయితే అత్తమ్మకు ఈ 2 దేవుళ్ళు కూడా ఉన్నాయి అన్నట్టు మొదటి నుంచి కూడా. అక్క మీరు ఏడాదికి వస్తారా ఇటు? ప్రతి సంవత్సరం వస్తాము. బోనం చేస్తాం. వచ్చి బోనం చేసి మళ్ళీ దేవుడి దగ్గరికి పోయి పట్నం వేస్తాము. పట్నం వేసి పట్నం అయిపోయినాక పట్నం దొక్కి లోపలికి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకొని మళ్ళీ వచ్చి ఈ కుండలది ఆరగింప చేయాలన్నట్లా 5 ఆకులు పెడతాము. 5 ఆకులలో వండినవన్నీ పెట్టి ఆరగించి ఒగ్గోళ్ళు కథ చెప్పుకుంటా ఆరగింపజేస్తారు. అక్కడ లోపలికి పోయి దర్శనం చేసుకున్నాక మళ్ళీ ఒగ్గోళ్ళతోటి పట్నం వేయించుకుంటావు. పట్నం అక్కడే పెద్ద పట్నం అంటే మామూలు పట్నమే. ఒకసారి ఈయన పుట్టినాక వేపిస్తాను, పెద్ద పట్నం ఒకసారి వేయించిన. మామూలుగానే జంట పట్నం అని అంటారు 2. అంటే మా బావగారుల్లో మేము ఎప్పుడు కలిసి వేస్తాము. ఇక అట్లనే అలవాటు అయిపోయింది. 2 జంట పట్నం అని వేస్తాము. మేము వేసుకునే బట్టలు ఏవైతే ఉన్నాయో ఆ పట్నం మీద పెట్టేసి ఆ పట్నం అయిపోయినాక ఇక అది తొక్కేసి అప్పుడు పట్నంలో ఏంటంటే వాళ్ళు వాడే పాటలతో పాటుగా అది అయిపోయినాక ఏం చేస్తారంటే మన కుటుంబాలు ఎవరైతే గతంలో చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా
వాళ్ళని గుర్తు చేసుకుంటాం మేము అక్కడ. మనం వాళ్ళకి పైసలు ఇచ్చి వాళ్ళ పేరు మీద పైసలు ఇచ్చి వాళ్ళ గురించి చనిపోయినరా బతికిన వాళ్ళని కూడా తెలుసుకుంటారు. ఇస్తే ఇక మనకంటే ఏడుపు వస్తుంది వాళ్ళు చెప్తా ఉంటే. మన వాళ్ళు అందరు ఉండే నువ్వు లేకపోయే అనుకుంటా పాడతారు. ఒక్కోసారి ఏడుపు వస్తుంది. ఇక మామూలుగా వరుస అయిన వాళ్ళు ఉంటారు కదా వదిన మర్దన్లో, వాళ్ళు ఒకరినొకరు తిట్టించుకుంటా ఉంటారు అన్నట్టు పైసలు ఇచ్చి. ఎవరు ఎక్కువ పైసలు ఇస్తే అంత ఎక్కువ తిడుతూ ఉంటారు అన్నట్టు. అట్లా కొంచెం జోక్ ఉంటుంది. ప్లస్ ఇక అది అయిపోయాక దాని మీద కొబ్బరికాయ కొట్టినాక అక్కడ వాళ్ళు ఉంటారు. ఎవరు మన వాళ్ళని ఏమంటారు అమ్మ ఇట్లా మామూలుగా దేవుడు వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు వచ్చి మొత్తం శివసత్తులు వాళ్ళు వచ్చి మొత్తం దాని మీద తొక్కుతారు. తొక్కినాక ఇక మేము కూడా తొక్కుకుంటూ అట్లనే దేవుడి దగ్గర పోయి దర్శనం చేసుకుంటాం. ప్రతి సంవత్సరం చేస్తాం. ప్రతి సంవత్సరం చేస్తా. అంటే నాకంటే ముందు ఫస్ట్లో నేనే వచ్చి ఉండేదాన్ని, కానీ ఇప్పుడు మనుషులను ముందు పంపించి వాళ్ళని వండమని నేను టైంకి వచ్చి చేస్తాను. అక్క మామూలుగా అయితే కొంతమంది స్వామికి మొక్కుకొని బియ్యము వండి అంటే బోనం వండితే 5 ఇళ్ళకించి తీసుకొచ్చుకొని వేయడము, లేకుంటే 5 ముత్తైదుల దగ్గర తీసుకొచ్చుకొని వేయడము చేస్తారు కదా, మీ దాంట్లో కూడా అట్లున్నదా? అట్లేం లేదు. మా ఇంట్లో బియ్యం తెచ్చుకుంటాము, అవి ఇక్కడ వండుతాము. అక్కడ కూడా అది పోస్తారు, పోలు పోస్తారు. మొదలు పట్నం వేసే ముందు పోలు పోస్తారు. పోసినాక తీసేసి మళ్ళీ పట్నం వేస్తారు అన్నట్టు. ఇప్పుడు స్వామి మీ ఇంటి దేవుడు, అమ్మ వాళ్ళకి లేదు, అంత అత్తమ్మకే. ఇది అత్తమ్మకి సమ్మక్క దేవుడు పూనేది. ఆమె అందరి ఇళ్ళలోకి పోయి మొదలు ఒడిబియ్యం పోసుకునేది. అమ్మ తల్లి గారింటి నుంచి మొదలుపెట్టి అందరు పిలుచుకొని ఒక 10-15 ఇండ్లు తిరిగేది. తను తిరిగి వచ్చి 3 రోజులు ఇక్కడే ఉండేది. అమ్మవారు చిన్నమ్మవారు రాకముందు నుంచి మళ్ళీ పెద్దమ్మవారు వచ్చి కనుక వెళ్ళిపోయేది, ఇంటికి వచ్చేది. ఇక అత్తమ్మ అలవాటు అట్లనే. వాళ్ళ మొక్కులు కూడా సమ్మక్క దగ్గరనే తీసినాం. మొత్తానికి అయితే మనమడు వచ్చిన తర్వాత అమ్మవారికి అంటే స్వామికి ఆమెకు కూడా కడుపులా పడ్డది. మొదలు పాప ఇక్కడ బోనం వేసుకొని పోయినాకనే ఇక ఆ నెల పాప పడ్డది. సుష్మిత మనకు బాగా ఎరక, ఎందుకంటే పోయినసారికి అక్క దగ్గరికి పోయి ముచ్చట పెట్టినప్పుడు అక్క అన్న సుష్మిత అందరు కలిసిండ్రు, పెద్ద పాప కూడా కలిసింది, మా పెద్ద మనమరాలు. వీళ్ళందరితోటి మాట్లాడినాక మంచిగా అనిపించింది, ఆ సంతోషం అనిపించింది. అసలు ఆమె కూడా ఉంటది పెద్ద ఆమె, లపాకి తుపాకి ఆమె అయితే అమ్మ డప్ప 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 మాట్లాడుతుంది. మళ్ళీ సైలెంట్ అయిపోయింది. ఈయన అల్లరి. అక్క ఏమన్నా అల్లరి చేస్తాడా, ఇట్లా ఏమన్నా నేర్పిస్తే నేర్చుకుంటాడా? అన్ని నేర్చుకుంటాడు. అది చూసిన మా బ్రహ్మమురారి సురార్చితలింగం చూస్తేనే ఏమన్నా వాడిండా? ఎవరు నేర్పిండంటే స్వరూప టీచర్ నేర్పిందని కూడా చెప్తున్నాడు. నాన్న నీకు సంతోషమేనా ఇట్లా అంతా తిరగడము అమ్మమ్మతోటి మంచిగానే అనిపిస్తుందా? ఎందుకు అమ్మమ్మ నేను ఇంటికాడ ఆడుకుంటా అంటావా? ఏమంటావు బేట? నీతో వస్తామమ్మ అంటా. అమ్మమ్మతో ఇష్టం ఇంకేటట్టే ఉన్నావు. ఏదో ఒక రోజు వీళ్ళు పెద్ద స్టార్ సింగర్. కాదు అమ్మమ్మ బండి పేరు ఏం పేరు? బండి పేరేంటి నువ్వు చెప్పు. అమ్మమ్మ బండి పేరు ఏంటి? ఫార్చునరా? కాదు మరి ల్యాండ్ క్రూజర్. ల్యాండ్ క్రూజర్ ఏ కలర్ బేటా? బ్లాక్ కలర్. అమ్మమ్మది బ్లాకా, మీ నాన్నది బ్లాకా? కరెక్ట్ చెప్పు. బ్లాక్ ఎవరిది? సీఎంది కదా. సీఎంది బ్లాక్. ఎవరెవరు ఉన్నాయి చెప్పు ల్యాండ్ క్రూజర్లు? అమ్మమ్మకు, పొన్నం తాతకు పొన్నం గ్రే కలర్. బట్టి తాతకి ఏముంది? బట్టన్న బండి కూడా పట్టినవరా నాయన. వెల్ఫేరా డిఫెండరా? వెల్ఫేర్ ఉన్నది ఆయనకి. అక్క నీకు ఎప్పుడన్నా అనిపించింది అక్క అమ్మ పీడిస్తుంటే అసలు ఆయన నీకేం బండ్లు ఉన్నాయి చెప్పు? నీకేం బండ్లు ఉన్నాయి చెప్పు? నీకేమేమి? గ్రీన్ జీప్ ఉంది. ఇంకా నేను అసలు సురేఖతోటి మాట్లాడదామని వచ్చి వీరి ప్రేమలో పడిపోయినా. ఏమిరా ఇట్లా చేస్తేవి నన్ను? పిల్లలు చూడండి. దేంట్లో పోతావు స్కూల్ కి? బ్లూ కారు. ప్లే హౌస్ కి దేంట్లో పోతావు? గ్రీన్ కారు. ప్లే హౌస్ కు గ్రీన్ కారు, స్కూల్ కు బ్లూ కారు. మిస్సుల పేర్లు చెప్పు. స్కూల్లో మిస్సులు ఎవరెవరు? మిస్సులు ఉన్నారా నాన్న? ఏం పేరు? పేరేంటి బిడ్డ? మిస్ జోను, మిస్ జూలీ. నీ ఫ్రెండ్స్ ఎవరు చెప్పు? అంత లేడీస్ పేర్లు చెప్తున్నాడు, ఒక్క మగ పేరు కూడా చెప్తలేడు.
అరే జాగ్రత్త రా. లేడీ కాదు కాదు బేట, ఇగో లేడీస్ ఈ రోజులలో లేడీస్ సతాయిస్తున్నారు రా, జాగ్రత్త. సరే ఇది నాకు కూడా వేసేసిండు ఒక నువ్వు కూడా సతాయిస్తున్నావు అనలేదు నయం. ఇంకా నీ పేరు చెప్పలేదు బేట బంగారు తండ్రి. చెప్పు గట్టిగా చెప్పు. శ్రీయాంష్ మొత్తం చెప్పు. తాత పేరా నీ పేరా కరెక్ట్ చెప్పు. నీ పేరు మంచి చెప్పు. కొండ శ్రీయాంష్. శ్రీయాంష్ తోక గుంగుడు నుండి మురళీ కృష్ణ పటేల్. మురళీ కృష్ణ పటేల్. మొత్తానికైతే కొండ మురళీ కృష్ణ పటేల్ అని శ్రీయాంష్ మురళీ కృష్ణ పటేలా. అమ్మో అమ్మ పేరేంటి? మొత్తానికి ముద్దుగా మాట్లాడుతున్నాడు. పాపం వాడిని ఎక్కువసేపు సతాయిసిగా నువ్వు ఓ అన్నా అంటాడు. పుసుకుని ఎందుకు వచ్చిన బాధ. అక్క ఈసారి ఏమైనా మొక్కుకున్నావా మరా? అంటే ఇప్పుడు అంటే మొక్కుకోవడానికి ఏమున్నాయి, ఇక మనవడు వచ్చిండు, మనవరాలు వచ్చింది, వాళ్ళు మంచిగా చదువుకోవాలి, మంచిగా లైఫ్లో సెటిల్ కావాలి. వాళ్ళ గురించి నువ్వు అట్లా ఆలోచించాలి అక్క. వీళ్ళని చూసినాక కూడా పెద్ద అమ్మ కూడా మంచిగా చదువుకుంటది కదా. ఆ పాప లండన్కి పంపించిన లాస్ట్ ఇయరే, ఇప్పుడు లండన్లోనే చదువుతుంది. ఇప్పుడు సెలవులు ఉన్నాయని వచ్చిండ్రు. పాప ఉన్న అల్లుడు మనమరాలు అక్కడే ఉంటున్నారు. ఇక వీడు చిన్నోడు విష్ణు అన్న స్కూల్ ఉంటుంది, న్యూయార్క్ అకాడమీ అని, దానికి వెళ్తాడు. ఇక అది పాట కూడా నేర్పించినాము. ఇంకోటి చేస్తూ కూడా ప్లాన్ చేస్తున్నాం రికార్డ్ చేయడానికి ఈ 3 years లోపల. అండర్ 3లో అంటే కొన్ని వెరైటీస్ ఉంటాయి కదా, ఇదివరకు ఎవరు ఆడని వెరైటీ టైప్ అట్లా ప్రాక్టీస్ చేస్తున్నాడు. పిల్లల గురించి ఆలోచన చేయడం కూడా గొప్పనే కదా. మామూలుగా పోరలు అంటే వాడికి ఇంట్రెస్ట్ ఉంది, చూస్తే అర్థమైంది వాడు చేయగలుగుతాడని. అందుకని చిన్న పాప కూడా ఇష్టపడేది, కానీ అది ఇంట్రెస్ట్ చూపించకపోయేది. దానికి అన్నీ తెలుసు, కానీ వీడికి ఇంట్రెస్ట్ ఎక్కువ అన్నట్టు. చెప్పినట్టు వెంటనే ఏకసంతాగ్రహి ప్లస్ అన్ని తెలుసుకుంటాడు. ఇదేంటిది అదేంటిది అని మనల్ని అడిగి తెలుసుకొని తెలియని అన్నీ కూడా తెలుసుకుంటాడు. గుడికి ఎందుకు రావు అంటే అయ్యగారులు ఉంటాడు, అయ్యగారులు అంటే రావాలి కదా అంటే అక్కడ డ్రమ్స్ కొడతారమ్మమ్మ, నాకు భయం, వాడికి ఆ సౌండ్ అంటే భయం అన్నట్టు ఏడుస్తాడు. కానీ అందుకని గుడి అంటే కొంచెం భయపడతాడు. అయినా కూడా ఇక తప్పదు కదా, తీసుకురావాలి కదా పిల్లలే కదా. అక్క ఇప్పటిదాకానేమో మామూలుగా నువ్వు సంవత్సరానికి మామూలుగా వచ్చి నువ్వు చేసుకొని పోయింది, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసుకపోయింది, ముందుసారి మంత్రిగా ఉన్నప్పుడు చేసుకపోయింది ఒక కిత, ఈసారి మంత్రి అయిన తర్వాత మన్మడు పుట్టినాక చేసుకపోవడం అనేది ఒక కిత. ఎట్లుందక్క, సంతోషమేనా లేకుంటే ఇంకేమన్నా ఆలోచనలు ఉన్నాయా? ఏమున్నాయి, ఆలోచనలు ఏం లేవు. అన్నీ అనుకున్నాయి, అన్నీ జరుగుతూనే ఉన్నాయి. మంచిగా పిల్లలు బాగానే ఉన్నారు, మన గవర్నమెంట్ మంచిగానే ఉంది. రేవంత్ రెడ్డి గారు కూడా అన్ని పేదలకు ఏమేం కావాలో అన్నీ చేస్తూ ఉన్నారు. మొన్న ఎలక్షన్లలో కూడా మీరు చూసిండ్రు, మంచిగా అందరినీ గెలిపించిండ్రు. ఆయన చేసే కార్యక్రమాలు అట్లా ఉంటున్నాయి. మళ్ళీ ఇప్పుడు 99 రోజుల కార్యక్రమం కూడా తీసుకొని ప్రజల్లోకి వెళ్ళి మనకు ఒక రిపోర్ట్ కూడా తయారు చేసి ఇవ్వమని చెప్పారు. 16వ తారీఖు నుంచి అసెంబ్లీ స్టార్ట్ కాబోతూ ఉంది. 20వ తారీఖు నాడు బడ్జెట్ కూడా ప్రవేశపెట్టబోతున్నారు. అన్నీ కూడా నిరుపేదలను దృష్టిలో పెట్టుకొని ఏమేమి కార్యక్రమాలు తీసుకోవాలనే దాని మీదనే ఎక్కువ ప్రభుత్వం దృష్టి సారిస్తూ ఉన్నది. కాబట్టి ఈ ప్రభుత్వంలో పనిచేయడం, రాజశేఖర్ అన్న ప్రభుత్వం తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వంలో పనిచేయడం మాకు సంతోషంగా, చాలా సంతోషంగా. అక్కను చూసి అక్కను వాల్కరించి పాపం అక్క పూజ చేసుకుంటుంటే కూడా నా కోసం టైం ఇచ్చినావు అక్క. క్షణార్థులు ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం అక్క. నేను పోయి దర్శనం చేసుకొని అక్క పేరు చెప్పగానే పో ఉన్నది సురేఖకు ఉన్నది అంటే దబదబ ఇటు వచ్చిన అక్క. అన్నకు కూడా నమస్తే చెప్పు. మురళి అన్న నేను అడిగినా అని చెప్పు. మళ్ళీ ఈసారి ఆ వరంగల్కి వచ్చినప్పుడు అన్నను కూడా కలిసిపోతా. వస్తానక్క. ఇగో ఇది కొండ సురేఖ అక్కతోటి కొమరెల్లి కాడ ముచ్చట. ఈరోజు ఆఖరి వారం అక్క కూడా బోనాలు చేసుకుంటుంది. బోనాలకు దండం పెట్టుకోండి. జై బోల కొమరెల్లి మల్లన్న స్వామికి జై అనుకొని నడుండి ఇక బయటకు వద్దాం. మొత్తానికి కొమరెల్లికి వచ్చినాము. మొత్తము అంత కొమరెల్లి అంతా తిరిగి చూసిన, దర్శనం చేసుకున్న, వాటికేంచి కొండ సురేఖకు వస్తే ఆమెను వల్కరించిన, వాళ్ళ మన్మని కూడా వల్కరించిన, అన్ని ముచ్చట్లు అయిపోయినాయి. ఇది కొమరెల్లి ముచ్చట. ఈరోజు లాస్ట్ ఆదివారము, ఉగాది కన్నా ముందు వచ్చే ఆదివారమే చివరి ఆదివారం కాబట్టి పబ్లిక్ చాలా అంటే చాలా ఎక్కువ పబ్లిక్ ఉన్నారు. దర్శనాలు జోరుగా నడుస్తున్నాయి. మళ్ళొక్క ముచ్చటతోటి మళ్ళీ కలుస్తా. శనార్థులు అందరికీ ఎండాకాలము నీళ్లు తాగుతూనే ఉండండి జరా.